వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మన గెస్ట్ కొంచెం స్పెషల్గా చెప్పుకోవాలి. కాంట్రవర్సీస్ ఉన్నాయి, చిలక్తులు ఉంటాయి. రాజకీయంగా విమర్శలు ఎట్లా చేయాలో తెలుసు. విమర్శలు ఎదుర్కొంటారు, విమర్శలు కూడా చేస్తారు. ఆయనే మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా అండి. థ్యాంక్ యూ. సార్, ఈ మధ్య లుక్ బాగా మార్చినట్టుగా కనబడుతున్నారు. ఇంకా కనిపించాలని ఉందా, లేకపోతే కొంచెం సీనియర్ లుక్ రావాలని అనుకుంటున్నారు? ఎలా ఉంటే అలా కనిపించాలి తప్ప యంగ్ గాను ఓల్డ్ గాను కల్పించాలనేది ఏమీ లేదు నాకు. ఈ మధ్య కాదు, చాలా సంవత్సరాలైంది. నా మొత్తం రూపాన్ని మార్చేసుకోవటం అంటే మేకప్ లేదు. మేకప్ మీన్స్ డై లేదు. డై వదిలేసిన తర్వాత గడ్డాన్ని కూడా పెంచాను. మీ బోటి వాళ్ళు చూసిన వాళ్ళందరూ పబ్లిక్ ఒపీనియన్ బాగుందన్నారు. ఐఎమ్ కంటిన్యూయింగ్ లైక్ దిస్. అంటే రీజన్ ఏమైనా ఉందా? అంటే వేరే రీజన్ ఏమైనా ఉందా? ఎందుకు అట్లా వేరే రీజన్ అని కాదు. డై వేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సైనస్ ప్రాబ్లం వస్తుంది. నాకు డాక్టర్ పరభురామిరెడ్డి అని ఒక ఫిజిషియన్, నాకు వెరీ క్లోజ్. ఆయన మొత్తాన్ని చూస్తుంటాడు నా ఆరోగ్యానికి సంబంధించి అంతా కూడా. ఆయన సంప్రదిస్తూ ఉంటా. ఆయన నన్ను డై మానేయగలరా అన్నాడు. మానేద్దాం సార్, ఏముందన్న. మానేసా. మధ్యలో మీ బొట్టు వాళ్ళందరూ ఏమన్నారంటే డై లేకపోతే బాగోలేదు సార్, సగం మెరిసిపోయి సగం ఇది బాగోలేదంటే మళ్ళీ ఆయన అడిగా, సార్ డై వేయటం మంచిది కాదు, లాంగ్ పీరియడ్లో ఇది హాని చేస్తుంది, మీరు డై మానేయాలి అనేది నా కోరిక, తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఇక ఇమీడియట్గా డై మానేశాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎవరు అన్నారు, మీకు గడ్డం లుక్ కూడా బాగుంటుంది అన్నారు. లైట్గా పెంచాను. పెంచితే అమెరికాలో మా అమ్మాయి ఉంటుంది, డాడీ మీరు జగన్ గారి పక్కన గడ్డం లైట్గా పెరిగినట్టుగా నేను చూశాను డాడీ, అది చాలా బాగుందండి. కంటిన్యూయింగ్ లైక్ దట్. పబ్లిక్ ఒపీనియన్కి వచ్చేసింది. సో ఐఎమ్ మెయింటైనింగ్ లైక్ దిస్. ఇది నా న్యూ లుక్. ఇది ముందు యంగ్గా కనపడాలనో లేకపోతే మరొకటో అందరూ వేస్తున్నారు కాబట్టి డై వేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ డై తీసేసాం. ఇది కూడా చాలా బాగుందని మీ బుట్టలు అంటున్నారు. బాగున్నప్పుడు కంటిన్యూ చేయటమే అని అనుకున్నాం. మీది సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్గా చెప్పుకోవాలి. దాదాపు 45+ ఇయర్స్ మీకు పొలిటికల్ ఉంది. 89 ఫస్ట్ టైం 89 నుంచి నేను రాజకీయ ప్రయాణం అది. సరే, గెలుపులు 2 కానీ 6 సార్లు పోటీ చేస్తే 4 సార్లు ఓడిపోయాను. 2 సార్లు మాత్రమే శాసనసభకు వెళ్ళగలిగాను. అది నా దురదృష్టం, అదృష్టం, రకరకాలు కలిసి వస్తూ ఉంటాయి. మీ బాల్యం గురించి, రాజకీయ ఎంట్రీ గురించి కొంచెం చెప్పండి సార్. నా బాల్యం కూడా రాజకీయాలతోనే. నాకు విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. స్టూడెంట్ పాలిటిక్స్, మీరు చిన్నవాళ్ళు నిజం చెప్పాలంటే ఎమర్జెన్సీకి ముందు ఒక రకంగా ఉండేది, ఎమర్జెన్సీ తర్వాత మరో రకంగా ఉంది. ఎమర్జెన్సీకి ముందు చూశాను, ఎమర్జెన్సీకి తర్వాత చూశాను. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. ప్రతి కళాశాలలోనే ఎన్నికలు జరుగుతూ ఉండేవి. ఆ క్రమంలో నేను జూనియర్ కాలేజ్ రేపల్లె, దట్ ఈస్ మై ఓన్ ప్లేస్, ఆ రేపల్లెలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ కంటెస్ట్ చేశాను. ఫస్ట్ టైం గెలిచాను. ఆ తర్వాత ఏబిఆర్ డిగ్రీ కాలేజ్ అని మా రేపల్లోనే డిగ్రీ కాలేజీ, దానిలో BA జాయిన్ అయ్యాను. BAలో ఫైనల్ ఇయర్లో మళ్ళీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను, అక్కడ గెలిచాను. ఆ తర్వాత లా చదవడానికి నేను విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నంలో NVP లా కాలేజ్ అని, న్యాయ విద్యా పరిషత్ అని ఒక లా కాలేజ్. ఆళ్వార్దాస్ గారిని చాలామంది గుర్తుండకపోవచ్చు. ఆయన అప్పట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఆయన స్థాపించినటువంటి కాలేజీలో జాయిన్ అయ్యాను లాలో. 3 years కోర్స్. అప్పుడు ఫైనల్ ఇయర్లో మళ్ళీ నేను ఐ కంటెస్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్, అక్కడ కూడా విన్ అయ్యాను. ఈ 3 చూసిన తర్వాత నన్ను నువ్వు రేపల్లికి కాబోయే ఎమ్మెల్యే అని అంటుండేవాడు. అలాగే నా ప్రాక్టీస్ ఐ థింక్ 86లో స్టార్ట్ చేశాను. 89లో నేను శాసనసభ్యుడిగా టికెట్ రావటం, గెలవటం జరిగింది. నాకు టికెట్ రావడానికి ప్రధానమైన కారణం రాయపాటి సోదరులు. అంటే ఆయన మీ రాజకీయ గురువు అనుకోవచ్చా? రాయపాటి రాజకీయ గురువు కాదు, కానీ నాకు ఆపర్చునిటీని ఇచ్చింది రాయపాటి సాంబశివరావు గారు, రాయపాటి శ్రీనివాస్ గారు. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి యాక్టివ్గా ఉండటం వల్ల మా జిల్లాలో వాళ్ళు ఆ నోటా ఈ నోటా విని ఎమ్మెల్యేగా 89లో అప్పుడు NT రామారావు గారి ప్రభంజనం ఉన్న రోజుల్లో చాలామంది కొత్త వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్కి వెళ్ళిపోయారు. పార్లమెంట్కి ఎక్కువ డిమాండ్ ఉండేది, శాసనసభకేమో తక్కువ డిమాండ్ ఉండేది ఇంటి టికెట్ల కోసం. చాలా సీనియర్స్ అందరూ కూడా పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో ఉంటే జూనియర్స్ మాబోటి వాళ్ళకి అప్పుడు రేపల్లి టికెట్ కేవలం రాయపాటి సాంబశివరావు గారు, రాయపాటి శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి హైకమాండ్కి రికమెండ్ చేస్తే నాది ఫైనల్ లిస్ట్లో శాంక్షన్ అయ్యి వచ్చింది. 30 years ఉంటుంది. 31 ఎగ్జాక్ట్గా 31. ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నేను 3.5 years అడ్వకేట్గా రావడంతో గెలిచాము.
కానీ ఎట్లా అనిపించింది కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, అప్పుడు రాజకీయాలు ఎట్లా ఉండేది, ఆ మొత్తం సీక్వెన్స్ ఎట్లా ఉంది? ఆర్థిక పరిస్థితి జీరో, ఒక మిడిల్ క్లాస్, ఒక సామాన్య కుటుంబం. నా ఫాదర్ కూడా అడ్వకేటు. ఆ వృత్తి తప్ప మాకే పొలాలు లేవు. ఓకే. మా మదర్ దగ్గర నుంచి ఏదో 5-6 ఎకరాలు పొలం వచ్చింది. మా ఫాదర్కి అసలు ల్యాండ్ కల్టివేషన్ లేదు. మా తాతగారు ఫార్మర్ అయినా ఉన్న పొలాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. కేవలం వృత్తి మీదే ఆధారపడి బ్రతికే రోజులు నేను కానీ మా నాన్నగారు కానీ. టికెట్ రావడం అంటేనే ఆశ్చర్యం. డబ్బు లేనివాడికి ఆ రోజుల్లో టికెట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే మరొక తెలుగుదేశం అయినా డబ్బు లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చేవాళ్ళు. డబ్బులు పెద్దగా ఖర్చు కూడా ఉండేది కాదు. నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్పలేను కానీ నా ఎలక్షన్ ఖర్చు ఈరోజు నామినేషన్కి ఒక ఊర్లో ఒక గ్రామం నుంచి ఎంతమంది వస్తే ఖర్చు అయిద్దో అంతే నా టోటల్ ఎలక్షన్ ఖర్చు. 89లో నా టోటల్ ఎలక్షన్ ఖర్చు అంతే. వెరీ సింపుల్. గెలిచాను కూడా. కార్ అయినా ఉండేదా లేదా? కార్ లేదు నాకు. కార్ కూడా లేదు. స్కూటర్ ఉండేది. అడ్వకేట్గా ఒక స్కూటర్ ఉండేది. స్కూటర్తో నాకు నా ప్రయాణం ప్రారంభం రాజకీయంగా. గెలిచిన తర్వాత కూడా కొన్నాళ్ళు నాకు కారు లేదు. అధికారంలో వెళ్ళేవాడిని. తర్వాత సుధీర్ కుమార్ గారు, పుంజలి సుధీర్ కుమార్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయనకి రాజీవ్ గాంధీ గారు ఒక 6 జీపులు పంపించాడు. దానిలో ఒక జీపు నేను ఆయన రిక్వెస్ట్ చేసి నా జీప్ తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ జీపును వాడుకుంటూ ఉండేవాడిని. తర్వాత నేను నెట్ క్యాప్ చైర్మన్గానే అయ్యాను, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ ద్వారా ఒక కొత్త అంబాసిడర్ కారు కొనుక్కుని చైర్మన్గా ఆ కారుతో తిరిగేవాడిని. సరే, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత అప్పుడు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాను. తర్వాత 89 తర్వాత 94లో మళ్ళీ ఓటమి పాలవటం జరిగింది. ఓటమి పాలైన తర్వాత అప్పుడు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాను. అలా స్లోగా డెవలప్ అవుతూ వచ్చాం. రాజశేఖర రెడ్డి గారితో ఎప్పుడు అటాచ్మెంట్ అయింది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో వెంటనే అటాచ్ అయ్యారా, లేకపోతే ఎన్ని సీక్వెన్స్ అటువైపు తీసుకెళ్ళిందా మిమ్మల్ని రాజశేఖర రెడ్డి వైపు? రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చదువుకునేటప్పటి నుంచి చాలా పెద్ద క్రేజ్. నేను లా చదువుకునేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి స్టేట్మెంట్స్ రెబల్గా ఉండేవి, కాస్త అగ్రెసివ్గా ఉండేవాడు. ఆయన ఫ్రాక్షనిస్ట్ అనేవాళ్ళు. ఇవన్నీ మాకు యంగ్స్టర్స్ కదా, బాగా సరదాగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం అయితే చాలు అనేటువంటి భావన ఉండేది. నేను టికెట్ కోసం ట్రై చేసే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి నేను అప్లికేషన్ ఇద్దామని వెళ్ళాను. కానీ నాకు టైం దొరకలేదు, ఆయన నాకు టైం ఇవ్వలేదు. సరే, నిరాశతో వచ్చేసాము. తర్వాత టికెట్ వచ్చింది, గెలిచాము. గెలిచిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారికి ఇంకా ఆటోమేటిక్ కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు, వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు కనపడుతుండేవాళ్ళం, నమస్కారం పెడుతుండేవాళ్ళం, ఫ్లైట్లో కనపడుతూ నమస్కారం పెడుతుండేవాళ్ళం. తర్వాత అన్నిటికన్నా మించి ఏంటంటే మర్రి చెన్నారెడ్డి గారు ఫస్ట్ టైం అంటే అప్పటికే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు డిసిడెంట్ యాక్టివిటీ చేసేవాళ్ళు. ఆ డిసిడెంట్ యాక్టివిటీలో నేను కూడా పాల్గొనేవాడిని. ఎందుకంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు అంటే ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి దగ్గరికన్నా రాజశేఖర రెడ్డి గారు అంటే ఎక్కువ లైక్ చేసి రాజశేఖర రెడ్డి గారు డిసిడెంట్గా ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారితో సైల్ అవుతూ వచ్చాను. ఒకసారి కాదు, మరీ చెన్నారెడ్డి గారికి వ్యతిరేకంగా డిసిడెంట్ యాక్టివిటీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా డిసిడెంట్ యాక్టివిటీ చేశారు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారికి, ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 89 to 94 ముగ్గురు ముఖ్యమంత్రులు మారినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ముగ్గురు ముఖ్యమంత్రులకి వ్యతిరేకంగా డిసిడెంట్గా ఉండేవాడు. ఆయనతో పాటు మేము ప్రయాణం చేస్తుండేవాళ్ళం. అలా మాకు బాగా క్లోజ్నెస్ ఏర్పడింది. చాలా మర్యాదగా చూసేవాడు, ఒక సహచరుడిగా చూసేవాడు, గౌరవం ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే రాంబాబు గారు జనరల్గా ఎమ్మెల్యేగా ఉన్నవారు అధికారం ఎక్కడ ఉంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి సన్నిహితంగా ఉండాలనుకుంటారు, పవర్ ఉంటుంది అక్కడ. కానీ రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది? అసలు నా స్వభావం కాదు, మరి ఎందుకో నాకు, ఐ డోంట్ నో దట్. నాకు చిన్నప్పటి నుంచి నా రాజకీయ స్వభావం ఏంటంటే స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో సన్నిహితం కావాలనే మనస్తత్వం నాకు ఎందుకో లేదు. లేకపోతే ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఎవరో ఒక ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండి మనం పనులు చేయించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ధోరణి నాకు ఎప్పుడూ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక పవర్ఫుల్ లీడర్, ఒక రెబల్ లీడర్. రాజశేఖర రెడ్డి గారు అన్నమాట మనం వెళదాం, రాజశేఖర రెడ్డి గారితో పరిచయం చేసుకుందాం అని తాపత్రయంతో ప్రారంభమైన నేను రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి చొరవనండి, ప్రేమనండి, గౌరవనండి ఇక రాజశేఖర రెడ్డి గారితో ఉండిపోవాలనేటువంటి పద్ధతులు ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతిసారి కోరుకునేవాళ్ళం. కానీ ఆయన ఆ టర్మ్లో కాలేకపోయాడు. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగాయి, అప్పుడు నాకు టికెట్ వచ్చింది, నేను ఓడిపోయాను, అప్పుడు ఆయన కాలేకపోయాడు. ఇట్లా వరుసనే కాలేకపోవటం వల్ల
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు మనం ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు అనే దానికి ఎక్కేసింది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి చెప్పండి. మీరు చాలా దగ్గరుండి చూసిన వాళ్ళు మీరు ఒకరు. నేను, కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు మన భూమన కరుణాకర్ రెడ్డి, రాజగోపాల్, మేము ముగ్గురు, ల్యాంకో రాజగోపాల్, మేము ముగ్గురు టోటల్గా నడిచాం. అనుకుని నడవల, అది ఒక యాదృచ్ఛికంగా ముందు ప్రారంభమైంది. అప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు అడిగారు నన్ను, ఏమైనా రాంబాబు నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు పాదయాత్ర మొత్తం పాల్గొంటావా అంటే, అంత దూరం ఎవరు ప్రయాణం చేస్తాడు మా వల్ల కాదే అన్న. కాదు సార్ అన్న. అంటే ఆయన అన్నాడు, లగడపాటి రాజగోపాల్ పాల్గొంటున్నాడయ్యా, మీరు పాల్గొనడానికి ఏంటి అన్నాడు. ఒక వారం రోజులు పాల్గొని చూస్తాం సార్, బాగుంటే కంటిన్యూ అవుతాం, లేకపోతే లేదన్నాం. ఒక వారం రోజుల తర్వాత, అప్పుడు మీకు గుర్తుందో లేదు, జెమినీ వాళ్ళ ఛానల్ ఒకటి ఉండే, తేజ అని, వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు మా ముగ్గురిని. ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఈ ముగ్గురు కంటిన్యూస్గా నడుస్తున్నారు అనేటువంటి భావంతో. వాళ్ళు మా ముగ్గురిని ఒక చోట ఇంటర్వ్యూ చేశారు. ఎలా ఉంది పాదయాత్ర, ఎలా స్పందన ఉంది, అసలు పాదయాత్రలో మీరు కంటిన్యూగా ఎందుకు పాల్గొంటున్నారు, ఇక ముందు కూడా పాల్గొంటారా అన్నప్పుడు, ఈ చూసిన తర్వాత ఇక ముందు కూడా పాల్గొంటాం, చివరి దాకా రాజశేఖర రెడ్డి గారి వెంట నడుస్తాం అని కమిట్ అయ్యాం. దానివల్ల మొత్తం టోటల్గా పాదయాత్ర అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో మొదటి నుంచి చివరి దాకా నడిచేటటువంటి అవకాశం, అదృష్టం ఆ ఇద్దరితో పాటు నాకు కూడా కలిగింది. అది నాకు చాలా తృప్తినిచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఫొటోస్లో, విజువల్స్లో మీరు కనిపించారు పెద్దగా. ఎక్కడ కనిపించను, నేను కనిపించను, భువన కరుణాకర్ రెడ్డి కూడా అదే వెరీ రేర్గా ఉంటాం. ఎందుకంటే ఆయన ఉదయమే బ్రేక్ఫాస్ట్ దగ్గర కనిపిస్తాం. ఆయన ఎమ్మట ప్రయాణం చేయం మేము, ఆయనకన్నా ముందు వెళ్తాం, 1 కిలోమీటర్ ముందు. ఎందుకంటే ఆయనతో పాటు ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. చుట్టూరా గుమికూడినటువంటి జనం, కేరింతలు కొడుతున్నటువంటి జనం, దుమ్ము ధూళి ఇదంతా ఉంటుంది. అందుకని ఒక 1 కిలోమీటర్ ముందు వెళ్ళిపోతుంటాం. నేను, భూమన కరుణాకర్ రెడ్డి గారు 1 కిలోమీటర్ ముందు వెళ్తూ మళ్ళీ ఈవినింగ్కి అక్కడ ఆయన క్యాంప్ దగ్గరికి వెళ్తేప్పుడు క్యాంపులో కలుస్తుంటాం. ఇట్లా జరుగుతుంది. వెరీ రేర్ పిక్చర్స్ మాత్రం ఉంటాయి. ఒక 4-5 పిక్చర్స్ ఉన్నాయి. 2004లో మీకు టికెట్ వచ్చిందా లేకపోతే ఇవ్వలేదా? నేను తీసుకోలేదు అసలు. నేను వద్దని చెప్పాను. అది ఇందాక చెప్పాను కదా, మొన్న కూడా రామచంద్రరావు గారు, కేవీపీ రామచంద్రరావు గారు మీకు తెలుసు కదా, ఏమయ్యా అంత బాగా నడిచి నువ్వు టికెట్ అడగలేదు ఆ రోజున అన్నాడు. అప్పుడు కూడా నన్ను పిలిచి రామచంద్రరావు గారు అడిగాడు, ఏంటంటే ఇంత పాదయాత్రలో పాల్గొన్నావు కదా, మళ్ళీ రేపటి నుంచి కంటెస్ట్ చేస్తావా అని అడిగాడు. సార్ నేను కంటెస్ట్ చేయను, నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు, నాకు ఒక కార్పొరేషన్ ఇవ్వండి అన్న. అందువల్లనే ఆ తర్వాత ఫస్ట్లోనే నాకు ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు. ఈజ్ ఎ వెరీ పాపులర్ అండ్ వెరీ గుడ్ కార్పొరేషన్ అది. అంటే చాలామంది టికెట్ రాలేదనుకుంటారు, అనుకుంటే పొరపాటు. వాలంటీర్గా నాకు టికెట్ వద్దని చెప్పినటువంటి వ్యక్తిని, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలని భావించినటువంటి వ్యక్తిని, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అని 10 సంవత్సరాల పాటు మేము కోరుకున్నటువంటి వ్యక్తులు, చివరికి ఆయన అయితే చాలు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాం. చివరికి ఆయన అయ్యాడు, తృప్తిపడ్డాం. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఈ సినిమాలో నటించడం కానీ, యాడ్లో కానీ, ఎక్కడైనా సోషల్ మీడియాలో నటించడం కానీ జరిగిందా? అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, మద్య నిషేధం మీద ఒక పెద్ద ఉద్యమం జరిగింది. మద్య నిషేధం మీద ఉద్యమం జరిగితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ఈ సారా నిషేధించారు. అంటే ఈ ఫారెన్ లిక్కర్ కాకుండా, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కాకుండా మన ఈ సారా, అప్పుడు మీకు గుర్తుందో లేదో, ప్రభుత్వ సారాయి దుకాణాలు ఉండేవి, ప్రసాద అని ఉండేవి ప్రభుత్వ సారాయి దుకాణాలు. వాటన్నీ రద్దు చేసేసారు. రద్దు చేసినప్పుడు ప్రభుత్వం, అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మద్యం తాగటం ప్రమాదకరం అనేటువంటి అంశం మీద మనం విస్తృతంగా ప్రచారం చేయాలి అని. అప్పుడు ఏం చేశారంటే, దూరదర్శన్ ఒకటే ఉంది, ఆ దూరదర్శన్లో ఎపిసోడ్స్ ఇచ్చారు. ఒక మంచి కథలు రాసుకురండి అని చెప్తే, దానిలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఒక కథ రాసుకుని వెళ్ళాడు. ఒక 22 minutes ఒక ఎపిసోడ్. దాన్ని చూసి ఈ సెలెక్ట్ చేసే దశలో ఉండగా, అప్పుడు గుమ్మడి గారు వీళ్ళందరూ సెలక్షన్ ఉండేది. నేను విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ ఆయన మాకు వ్యతిరేకమే, అయినా వెళ్ళి నేను నటించాలనేటువంటి ఒక దురద వల్ల వెళ్ళి ఆయన అడిగాను, సార్ ఇట్లా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఒక ఎపిసోడ్ చేశాడండి, ఆ ఎపిసోడ్ కాస్త మీరు అప్రూవ్ చేస్తే నేను కూడా యాక్ట్ చేస్తాను సార్ ఎమ్మెల్యేగా అన్నాడు. ఎమ్మెల్యే యాక్ట్ చేస్తావా? ఎమ్మెల్యే యాక్ట్ చేస్తే మంచి సందేశం అయిపోద్ది అని. అప్పుడు ప్రసాద్ అనుకుంటా, ఆయన ఎవరో ఎఫ్డీసీకి ఉండేవాడు, ఆయన కమ్మటే ఫోన్ చేసి, ఇట్లా అంబటరాంబాబు ఎమ్మెల్యే వస్తాడు ఆయన చెప్పి చేసే అన్నాడు అని పెట్టేశాడు. అంత ఎక్కువ మాట్లాడేవాడు కాదు విజయభాస్కర్ రెడ్డి. ఏమంటే అది ఇదైంది. ఆ తర్వాత కర్రేడ్ అని మన ప్రకాశం జిల్లాలో ఉంది, అక్కడ షూటింగ్ చేశాడు
మన ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. దానిలో నేను హీరోగా యాక్ట్ చేశాను అనమాట. నేను శృతి అని ఒక ఇప్పుడు కూడా టీవీలో ఆమె హీరోగా ఒక 22 minutes సారా తాగటం ప్రమాదకరం అనే దాని మీద ఒక చిన్న స్టోరీతో యాక్ట్ చేయడం జరిగింది. అది అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి ఆ వీడియో, ఆ ఫోటో. అప్పుడు బాగా యంగ్గా ఉన్న అట్లా జనరల్గా ఏంటంటే నటించాలనే దురద సహజంగానే ఉంది. కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా నాటకాలు వేయటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా నటించాలనే దురద కొంత తీర్చుకునే అవకాశం కలిగి అట్లా చేసాం. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళా సినిమాల వైపు కానీ ఎప్పుడు వెళ్ళలేదు లేదు, ఇంకా అంత తీరిక లేదు. ఒక దానిలో నిమగ్నం అయిపోయాక రాజకీయాల్లో చాలాసార్లు ఓడిపోయినా నేనేమనుకుంటా అంటే రాజకీయాల్లో నేను అనుకున్నవి సాధించగలిగాను, సక్సెస్ అయ్యానని భావిస్తా. ఓటమి గెలుపులు సక్సెస్గా భావించను, కానీ రాజకీయాల్లో నాకు ఒక గుర్తింపు, కంటిన్యూస్గా పొలిటిక్స్లో ఉండటం, 4 సార్లు ఓడిపోయినా నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రాజకీయాల్లో నిలబెట్టుకోగలిగాను ప్రజల సహకారంతో. అందువల్ల నేను ఇంకొక రంగం వైపు అసలు వ్యాపారం లేదు, సినిమాలు లేవు నాకు. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా అప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మీరు అదే సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సో అప్పుడు అనిపించలేదా చిరంజీవి ఒక పార్టీ పెట్టాడు అటువైపు ఏమైనా వెళ్ళాలని ఆలోచన అప్పుడు రాలేదు? అసలు ఎప్పుడు అట్లా అనిపించే. చిరంజీవి గారంటే అపారమైన గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే క్లియర్గా బోల్డ్గా చెప్పాలంటే ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐ గారి కుమారుడు అంతే కదా, కష్టపడి పైకొచ్చి సినిమా రంగాన్ని మొత్తం ఏలగలుగుతున్నాడు. టాప్ 1 హీరో. ఇప్పుడు ఎన్టీ రామారావు, అక్కే నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ పక్కన పెడితే నెక్స్ట్ తరంలో వచ్చింది నెంబర్ 1 ఈయనే. 1, 2, 3, 4, 5 వరకు చిరంజీవి గారు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఆయన ప్రతి సినిమా మేము చూసేవాళ్ళం. ఒక కాపు కులంలో పుట్టి అంత అగ్రస్థానానికి ఏ రికమెండేషను లేకోకుండా, అఫ్కోర్స్ అల్లూరు రామలింగయ్య గారి కుమార్తెను చేసుకోవటం ఒక టర్న్ అయింది. ఆయనకి సినిమా ఫీల్డ్లో మరీ గ్రిప్ వచ్చింది. దాంతో ఎదిగాడు. మంచి డ్యాన్స్గా ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. అందుకని అపారమైనటువంటి గౌరవం ఒక సినిమా నటుడిగా, అది కూడా కాపు కులం నుంచి వచ్చినటువంటి అగ్రనటుడిగా ఆయన మీద ఒక రకమైన అభిమానం, ప్రేమ ఉన్నమాట వాస్తవమే. కానీ రాజకీయాలకు ఆయనంత సూటుగాడు అనేది నాకు మొట్టమొదటి నుంచి ఉన్న అభిప్రాయం. అది ఆయన అగౌరవపరచడం కాదు, ఎందుకంటే చాలా లౌక్యతత్వం కలిగినటువంటి వ్యక్తి, ఎవరిని నొప్పించకూడదని భావించేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఎవరిని నొప్పించకపోతే రాజకీయాల్లో పనికి రావడం అనేది చాలా కష్టం అనేది నాకున్న లిటిల్ నాలెడ్జ్. సో ఆయన రాజకీయాలకు సూటు కాడనేదే నాకు చాలాసార్లు ఉన్నటువంటి చాలాసార్లు అభిప్రాయం కాదు, ఒక దృఢమైనటువంటి అభిప్రాయం. దానితో పాటు రాజశేఖర రెడ్డి గారు అంటే అపారమైన ప్రేమ, గౌరవం. ఆయన రెబల్ నేచర్ మమ్మల్ని యంగ్స్టర్స్గా ఎంతో ఆకర్షించినటువంటి విధానం. ఆయనతో పరిచయం అయిన తర్వాత ఆయన మా మీద చూపించినటువంటి గౌరవం అనండి, ప్రేమనండి, ఎవరొచ్చినా అక్కడి నుంచి కథనిచ్చే పరిస్థితి నాకైతే లేదు. అందువల్ల ఆయనతో మమేకమై నడిచినటువంటి సందర్భాలు, మమేకమై ప్రయాణం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కూడా అటువైపు చూడాలనేటువంటి భావన ఎప్పుడు కలగలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు టికెట్ అంశం అన్న మళ్ళీ చర్చకు వచ్చిందా? మీకు టికెట్ ఇవ్వాలా వద్దా, లేకపోతే ఏంటి మీరు అడిగారా ఏంటి? లేదు, నన్ను జనరల్గా రామచంద్రరావు గారు ఏమయ్యా ఈసారి నిలబడతావు అన్నాడు. లేదు సార్ ఈసారి కొద్దిగా టఫ్గా ఉండేటట్టు సార్ ఎలక్షన్ అని కూడా అన్నా. నేను రామచంద్రరావు గారితో అన్నాను, రాజశేఖర్ గారితో అన్నా. ఏమయ్యా టఫ్గా ఉంది, నువ్వు కూడా ఏమన్నా చిరంజీవి ఏమన్నా బ్రహ్మాండంగా గెలుస్తాడు అనుకుంటున్నావా? మనం డెఫినెట్గా గెలవబోతున్నాం, సర్వేలు మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే, సార్ నేను ఇక కంటెస్ట్ చేయను సార్, మళ్ళా అధికారంలోకి వస్తే మళ్ళీ నాకు కార్పొరేషన్ ఇవ్వండి సార్ అన్న. ఓకే గో హెడ్ అన్నారు. నాకు కొన్ని పనులు కూడా అప్పచెప్పారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి పనులు రామచంద్రరావు గారు నాకు అప్పచెప్పాడు. కీలకమైన బాధ్యతలు కూడా నిర్వహించాం. తర్వాత మీ అందరికీ తెలిసిందే కదా, దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం. ఈ మధ్యలో ఏదైనా యాడ్ ఏదైనా చేశారా? ఏదో కోడి పిల్లలు, నారదుడు ఇట్లాంటిది ఏదైనా ఓటు అప్పుడప్పుడు చర్చ జరుగుతుంది. అది 2009 ఎన్నికల్లో 2009 కదా రాజశేఖర్ గారు చనిపోయే ముందు రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఆయన మన చనిపోయాడు సినిమా ఆర్టిస్ట్ ఒక ఆయన, ఎంఎస్ కాకోకుండా పేరు గుర్తురాడు నాకు, తెనాలి ఆయన, కమెడియన్, తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. ఆయన ఒక యాడ్ తయారు చేశాడు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాడ్. ఇలాగే టేబుల్ ఉంటుంది, 2 కోడిగుడ్లు అటొచ్చి కొట్టుకుంటాయి. కొట్టుకోగానే దానిలో నుంచి కోడిగుడ్లు పగిలి 2 కోడిపిల్లలు బయటకు వస్తాయి. బయటకు వచ్చి బంటి చంటి, ఏం బంటి ఏం చంటి అనుకుంటాయి. ఏమిటి వాళ్ళ విశేషాలు అని చంటిని బంటి అడిగిద్ది. బంటి ఏం చెప్పిద్ది అంటే ఒక కథ చెప్పిద్ది. చాలా దుర్మార్గంగా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ అక్కడ భూములు అమ్ముకున్నారు, ఇక్కడ భూములు అమ్ముకున్నారు, చాలా దౌర్భాగ్యమైన పరిపాలన సాగుందని ఒక కథ చెప్పింది. కథ చెప్పగానే బంటి చెప్పగానే చంటి అంటే అవును ఈసారి కాంగ్రెస్ పార్టీని మనం ఓడించాల్సిందే, ప్రజలారా కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని చెప్పి వెళ్ళిపోతాయి. రోజుకు ఒక కథ, రోజు ఒక యాడ్ 2 యాడ్లు 3 యాడ్లు వస్తే ఒక్కొక్క కథ చెప్తూ ఉంటాయి. దీనికి పోటీగా ఒక యాడ్ చేయాలి అని రామచంద్రరావు గారు కొంత మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కూర్చుంటే నాకు ఐడియా వచ్చింది, నేను చేసి తీసుకొస్తాను సార్ చూడండి అని చెప్పి. అదేం చేశానంటే ఆ 2 కొట్టుకుంటాయి, కొడుకు చంటి బంటి బయటకు వస్తాయి, చంటి బంటి అంటాయి. అనగానే ఒక మునీశ్వరుడు వస్తాడు. మునీశ్వరుడు వచ్చి మీరెవరు అని అంటాడు. మేము కోడి పిల్లలు అంటారు. మీరు కోడి పిల్లలు కాదు, మీరు నిజం చెప్పండి అంటాడు. నిజంగానే కోడి పిల్లలు మేము అంటారు. కాదు మీ నిజస్వరూపం బయటపడగాక అని కమండలం నుంచి నీళ్లు జల్లి దాని మీద నీళ్లు అటు జల్లుతాడు. జల్లంగానే 2 గుంట నక్కలు వస్తాయి. ఒక గుంట నక్కేమో చంద్రబాబు నాయుడు గారి ఫేసు, ఇంకో గుట్ట నక్కకేమో సిపిఎం రామకృష్ణ ఫేసు పెట్టి మీరు కోడి పిల్లలు కాదు మీరు గుంట నక్కలు అనగానే ప్రజలారా తరిమి కొట్టండి అంట. టప్పటప్ప రాళ్ళు వేస్తారు, 2 పారిపోతాయి. ఎమ్మటి ఈ యాడ్ మేము ప్రదర్శించేటప్పుడు ఆ ఒరిజినల్ యాడ్ కూడా పోయింది. సో అది చాలా ఎప్రిషియేషన్ వచ్చింది. చాలా మంది అప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి కాదు మహాకూటమి అప్పుడు రవిచంద్ అని మీకు రవిచంద్ నాకు తర్వాత ఒక 15 రోజులు ఫోన్ చేసి అన్న నువ్వు ఈ కోడి పిల్లలు చేసావు కదా, వాళ్ళు నెల రోజుల పాటు కష్టపడిందంతా ఒక్కసారి పోయింది, నీ యాడ్ అద్భుతంగా ఉంది అని చెప్పాడు. సార్ ఆ రకంగా కొద్దిగా మనకేంటంటే క్రియేషన్ చేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తిని అవన్నీ నాకు రాజకీయంగా కూడా ఉపయోగపడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు, కొంత డిసెంట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్ జగన్ని ఎన్నుకోవడంలో కారణం ఏంటి? నేను బేసికల్గా కాంగ్రెస్ మనస్తత్వం కలిగిన వాడిని. మా నాన్నగారు కాంగ్రెస్, అంతకుముందు స్టూడెంట్ లైఫ్లో లెఫ్ట్కి ఉండేవాళ్ళం. మేము లెఫ్ట్ రాజకీయాలతోనే ఎక్కువ ఉండేవాళ్ళం. అభ్యుదయ విద్యా సంఘం అని, పీడిఎస్ అని, డిఎస్ఓ అని వీటితో కలిసిమెలిసిగా ఉండేవాళ్ళం. మా ఫాదర్ కాంగ్రెస్ అవటం వల్ల మేము కాంగ్రెస్ రాజకీయాలకి వచ్చేసాం. పవర్ పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే కావాలంటే తెలుగుదేశం మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక ధోరణి, రామారావు మీద ఒక వ్యతిరేక ధోరణి. దాంతో కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారితో మా పరిచయం ఏర్పడిందో రాజశేఖర రెడ్డి గారు సైల్ అయిపోయాం. కాంగ్రెస్ పార్టీ కన్నా రాజశేఖర రెడ్డి గారు గొప్పవాడు అనేటువంటి భావనలోకి వచ్చేసాం మా మానసికంగా నేను. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అనేటువంటి భావన. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో, మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీని చూసి భరించలేకపోయాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ధోరణి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేకుండా ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు పెట్టేశారు. చాలామంది ఇప్పటికి కూడా చాలామంది రాజశేఖర రెడ్డి గారి డెడ్ బాడీ అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశారు. పచ్చి అబద్ధం, అసత్య ప్రచారం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. మొదలుపెట్టింది కూడా ఎవరో తెలుసా మీకు? హర్ష కుమారు, అమలాపురం హర్ష కుమారు, మన రాజగోపాల్ వీళ్ళు మొదలెట్టారు. కారణం ఏంటంటే అదొక రకమైనటువంటి సిచ్యువేషన్. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత హూ ఇస్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు కనపడరు. రాజశేఖర్ గారి తర్వాత ఎవరు కనపడతారు? ఎవరు కనపడరు. ఎవరు ఈక్వలెంట్స్ ఎవ్వరు లేరు. అప్పుడు రాజశేఖర్ గారి కొడుకైతే బాగుంటుంది అనేటువంటి భావన ప్రజల నుంచి కాదు నాయకుల నుంచి వచ్చింది. అందుకని అందరూ సంతకాలు మొదలెట్టారు, వెళ్ళారు. ఆ తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రి కావాలని సంతకాలు సేకరణ జరిగి ఢిల్లీకి వెళ్ళిందో, ఢిల్లీ మనస్తత్వం ఏంటో మనకు తెలుసు కదా. ఒక్కసారి ఏమంటారా ఇది మనం కదా నిర్ణయించవలసింది కదా, సంతకాలు రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఈ ఓదార్పు యాత్ర ఆపటం, ఓదార్పు యాత్రకి వెళ్ళటానికి వెళ్ళేదంటాం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము ఇక ఇన్విటబుల్గా నా మనస్తత్వం టక్కన దూకేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం నేను ఎందుకు వచ్చిందో ఏంటో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేయటం స్టార్ట్ చేశాను టీవీస్లో.
అందరూ ఫోన్ చేసి అన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నావు అన్నారు. అది చాలా తృప్తినిచ్చినటువంటి అంశం. పక్కన రాజశేఖర రెడ్డి గారు మరణించాడనేటువంటి బాధ, మరొక వైపున రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కుమారుణ్ణి సపోర్ట్ చేస్తున్నామనేటువంటి ఒక తృప్తి అట ప్రయాణాన్ని కొనసాగించింది. అంతే తప్ప ఈ పవర్ ఉంది, రోసీ గారు అయ్యాడు, రోసీ గారి దగ్గరికి వెళ్దాం, ఇలాంటి అసలు ఇప్పుడు లేదు. నేను ఇందాక చెప్పానే, పవర్ కోసం ప్రాకులాడే మనస్తత్వం కాదు. పవర్ వస్తే సంతోషిస్తాం, పవర్ రాకపోయినా ఫైట్ చేస్తాం. దట్ ఈజ్ మై నేచర్ ఫ్రమ్ ది బిగినింగ్. స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఫైటింగ్ నేచర్, కొద్దిగా గొప్ప బ్రహ్మాండమైన ఫైటర్ అని చెప్పుకోను, కానీ ఫైటింగ్ నేచర్ ఉన్నటువంటి మనస్తత్వాన్ని కలిగిన వాడిని. డబ్బుకు లొంగేటటువంటి తత్వం లేదు, పవర్కు లొంగేటత్వం అంతకంటే లేదు. నేను వెళుతున్న దారిలో నాకు పవర్ రావాలి తప్ప, ఏ దారిలో వెళ్తే పవర్ వస్తుందో ఆ దారికి వెళ్ళాలనేటువంటి మనస్తత్వం నాకు ఏ కోశాన ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు రాదు. అంబటి రాంబాబు రాజశేఖర రెడ్డి గారి గదిని డోర్ ఏ టైంలోనైనా తోసుకొని వెళ్ళగలుగుతారు, అంత స్వేచ్ఛ ఉండేది. జగన్మోహన్ రెడ్డి దగ్గర అట్లా వెళ్ళే అవకాశం లభించిందా? రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే. ఎందుకు డిఫరెన్స్ అంటే, వయసులో మాకు ఆయనకి ఎంత డిఫరెన్స్ ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఉండేటటువంటి అలవాట్లు వేరు, ఈయనకున్న అలవాట్లు వేరు. సో రాజశేఖర రెడ్డి గారు సుమారుగా ఏంటంటే మాకు ఆయనకి గ్యాప్ ఈజ్ వెరీ లెస్. జగన్మోహన్ రెడ్డి మాకు కుమారుడు వయసు సుమారుగా చెప్పాలి, నాకు ఇప్పుడు 68, ఆయనకి 52 అంటుంటుంది. ఆయన దగ్గర ఆ చొరవ ఆయన తీసుకుంటాడేమో కానీ మేము తీసుకోలేము. అందువల్ల ఆ చొరవ లేదు, రాదు కూడా. దానికి కారణం గ్యాప్. ఆయన క్లాస్మేట్స్ ఇప్పుడు ఆయన దోచుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, మేము వెళ్ళలేము. ఆయన క్లాస్మేట్స్ కానీ ఆయనతో తిరిగిన వాళ్ళు కానీ ఇప్పుడు డోర్ తెరుచుకుని పక్కన వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ మాకు అలాంటి స్వభావం, అలాంటి అవకాశం లేదు, అలాంటి అవకాశం తీసుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు. పైగా ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కాంగ్రెస్ పార్టీ, ఇది రీజనల్ ఫోర్స్, దానికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న చాలామంది జగన్మోహన్ రెడ్డితో మేము సన్నిహితంగా ఉండలేమని అంటారు. కుదరకపోవచ్చు. ఇప్పుడు సాయి ప్రతాప్ గారు ఉన్నాడు, కుదరకపోవచ్చు. సాయి ప్రతాప్ ఈజ్ వెరీ క్లోజ్ టు రాజశేఖర రెడ్డి గారు, మాకన్నా ఎక్కువ క్లోజు, ఒకే ఏరియా వాళ్ళు. మేమున్నాము, మేము క్లోజు. మరి అరుణ్ కుమార్ ఈజ్ వెరీ క్లోజు, అరుణ్ కుమార్ ఉండలేకపోయాడు. అలాగే వసంత్ కుమార్ చనిపోయాడు, ఈజ్ వెరీ క్లోజ్, ఆయన ఉండలేకపోయాడు. సో ఒక్కొక్కరికి ఒక్కో మనస్తత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చిన్నోడు అనేటువంటి భావన వారికి ఉండవచ్చు. నాకు అలా కాదు, నేను అడ్జస్ట్ అయిపోయే స్వభావం కలిగిన వాడిని. జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసిన వాడిని. రాజశేఖర రెడ్డి గారి మరణంతోనే జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి దొరబడినవాడిని నేను, కరుణాకర్ రెడ్డి. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. అది మన మనసుకు సంబంధించినటువంటి అంశాలు తప్ప అవి దానివల్ల ఏదో తప్పులు రైట్లు అని నేను ఇక్కడ విశ్లేషించలేను. అంబటి రాంబాబు చిలిపి చేష్టలు మహిళల ట్రాప్లో రెగ్యులర్గా పడతారు. సరే, ఇవన్నీ కథలు చాలా ఉంటాయి కూడా, వాటి గురించి నేనేం భయపడను. సరే, ఈ చిలిపి చేష్టలు, ట్రాప్ చేయటాలు ఇవన్నీ ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. సాక్షాత్తు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే ట్రాప్ చేసే పరిస్థితికి వచ్చి మమ్మల్ని పంపించి అవి చేసి ఇవి చేసి బోగస్లన్నీ కలిపి కుట్టి పంపించాడు. ఐ ఫేస్డ్ ఇట్. నేను అన్నింటినీ ఫేస్ చేయగలిగిన స్వభావం ఉన్న వ్యక్తిని తప్ప భయపడేవాడిని కాదు. ఇలాంటివన్నీ చాలా కుక్కుడు స్టోరీస్ చాలా నా మీద వెదజల్లుతూ వచ్చారు. అవన్నీ కూడా పాతబడిపోయినాయి. వాటన్నిటికీ నేను భయపడలేదు, వాటన్నిటికీ నేను చెక్కు చెదరలేదు. చెక్కు చెదిరేటటువంటి మనస్తత్వం కలిగిన వాడిని కాదు, అంత పిరికివాడిని అంతకంటే కాదు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొనే పద్ధతుల్లో ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం కలిగిన వాడిని. ఆ ట్రాప్ల విషయంలో ఏమైనా ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు? ఆ ట్రాప్లు జాగ్రత్త ఉంది. నేను ఇప్పుడు దేని గురించి జాగ్రత్తగా ఉన్నాను. నా స్వభావం ఏంటో నా స్వభావం ప్రకారమే ముందుకు వెళ్తా. దేనికి భయపడను, దేనికి ట్రాప్, ఎక్కడ తప్పు కూడా చేయను. నా ఉద్దేశపూర్వకంగా తప్పులు దొరలొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు తప్పు చేసే మనస్తత్వం నాకు లేదు, తప్పు చేయాలనే కోరిక కూడా నాకు లేదు. అంబటి రాంబాబు గారు, మీ పొలిటికల్ జర్నీ రేపల్లె నుంచి జరిగింది, తర్వాత మళ్ళీ సత్తెనపల్లికి వచ్చి అక్కడ గెలిచారు, ఇప్పుడు లేటెస్ట్గా గుంటూరుకి వెళ్తున్నారు. ఏంటి తిరుగుతున్నారు బాగా? అది దాన్ని చెప్పంటే విధి విచిత్రమైంది అన్నట్టుగా రేపటి నుంచి టోటల్గా నేను షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు నా పిల్లలు నీ ఏ ఊరంటే వాళ్ళు రేపల్లి అని చెప్పరు, గుంటూరు అని చెప్తారు. మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం గుంటూరు వచ్చాను. గుంటూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సజెషన్ మీద నేను సత్తెనపల్లి వెళ్ళాను. సత్తెనపల్లిలో ఐ కంటెస్టెడ్ థ్రైస్. ఫస్ట్ టైం నేను నేరోలో ఓడిపోయాను. 924 votes అగెన్స్ట్ కోడెల శివప్రసాద్, స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారి మీద 924తో ఓడిపోయాను. ఆ ఓడిపోయినప్పుడే నేను నిర్ణయించుకున్నాను, సత్తెనపల్లి ఈజ్ ఎ బెస్ట్ కాన్స్టిట్యున్సీ, నాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్లేస్ ఇచ్చారని రెండోసారి కంటెస్ట్ చేశాను. 20,000 మెజారిటీతో గెలిపాను.
గెలిచాను. మొన్న 28,000 పైచిలుకుతో ఓటమి పాలైన. సరే ఈ ఓటమి అది చాలా చిత్రమైన ఓటమి. ఎందుకు ఓడిపోయాము, ఏం జరిగిందో, వాళ్ళు ముగ్గురు కలవటం వల్ల ఓడిపోయాము, లేక ఈ ఈవీఎంలో ఏమైనా పొరపాటు జరిగిందో అనేది మొట్టమొదటి నాకు లేదు, కానీ రాను రాను అది పెరుగుతా ఉంది. ఈవీఎంలో సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అనేటువంటి పద్ధతి వస్తుంది. దేనికైనా సరే చాలా ఘోరంగా ఓటమి పాలయ్యాము. ఆ తర్వాత అంటే కొద్దిగా వృద్ధాప్యం వెంటబడుతున్నటువంటి సందర్భం. నేను ఐ సెటిల్ ఇన్ గుంటూరు. సో సత్యనపల్లి అఫ్కోర్స్ దగ్గరే, కానీ ఈ గ్రామాలు ఇవన్నీ తిరగటం కన్నా కూడా అయినా గుంటూరు అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం చాలామంది మిత్రులు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. నేను గుంటూరు వెస్ట్కి నేను ఇన్ఛార్జిగా చేశారు. తర్వాత గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ప్లస్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గ బాధ్యతలు రెండింటిని నిర్వహిస్తూ ఉన్నాను. దీనివల్ల నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హెడ్ ఆఫీస్కి దగ్గరగా ఉన్నాను. నేను సత్యనపల్లిలో ఉంటే సత్యనపల్లి నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు సత్యనపల్లి లేదు కాబట్టి నా దృష్టిలో గుంటూరు టు హెడ్ ఆఫీస్ గుంటూరు. అంటే గుంటూరు అంటే ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ హెడ్ ఆఫీస్ కూడా నా కాన్స్టిట్యున్సీ దగ్గర దాకా ఉంటుంది. కాబట్టి నాకు ఈజీ టు ట్యాకిల్ ఇన్ ది ఇష్యూస్, రాష్ట్ర లెవెల్లో ఉన్న ఇష్యూస్. మీరు చూసినట్లయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, మంత్రిగా ఉన్నప్పటికీ, లేదా అంతకుముందు ఓటమి పాలై సత్యనపల్లిలో వర్క్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా పార్టీకి వర్క్ చేసేటువంటి అవకాశం నాకు కలుగుతూ ఉంది. ఎక్కువగా హెడ్ ఆఫీస్కి వెళ్ళటానికి, ఎక్కువగా ధర్నాల్లో పాల్గొనడానికి, ఎక్కువగా మాట్లాడటానికి నాకు స్పేసు, టైము దొరుకుతుంది. బికాజ్ గుంటూరులో నేను ఉండటం వల్ల దానికి కొద్దిగా అడ్వాంటేజ్ పార్టీకి నాకు కూడా. అంటే గుంటూరుకి సంబంధించినంత వరకు వచ్చే ఎన్నికలే ప్రత్యక్షంగా పోటీ చేయడానికి అది చివరి ఎలక్షన్స్ అంటూ ఏమైనా కామెంట్ చేసినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవమేనా అది? నాకు ఇప్పుడు 68 ఇయర్స్. నాకు ఎంత అవుద్ది ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ వచ్చేటప్పటికి 72లోకి వస్తాను. 72. మళ్ళా ఒకవేళ అదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి 72 నుంచి 77, అంటే నీరింగ్ టు 80. చివరి ఎలక్షన్ కాక ఇంకేం ఎలక్షన్ అవుతుంది. ఇంకా ఆరోగ్యం బాగుంది అనుకోండి, దేర్ ఆర్ సో మెనీ వేస్. రాజకీయాలు నాకు అత్యంత ప్రియమైనవి. అందులో రాజకీయాల నుంచి తప్పు ఓపిక ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటామే. నాకు వ్యాపారాలు లేవు, మరొకటి లేవు. రాజకీయాల్లో ఉండటం అనేది నా నిశ్చిత నిర్ణయం. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మీరు లెక్క వేసుకుంటే 77 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఇంకా ఓపిక ఉందనుకోని రాజ్యసభ అడుగుతాను, లేదా ఎమ్మెల్సీ అడుగుతాను, లేకపోతే మరొకటి అడుగుతాను, ఏదోటి. ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాలనేది ప్రస్తుతం నాకున్న కోరిక. నా కోరిక మారవచ్చు, మారకపోవచ్చు, అది వేరే విషయం. దట్ ఈస్ మై ఫ్రీడమ్. ఇదేం ప్రామిస్ కాదు కదా. నా ఉద్దేశం అది. 77 ఏళ్ళ తర్వాత ఇంకా రాజకీయాల్లో మళ్ళీ కంటెస్ట్ చేసి ఇంటింటికి తిరిగి ఇంటింటికి ప్రచారం చేసే ఓపిక మనకు ఉండాలి కదా ఏజ్ దృష్ట్యా. కాబట్టి అలా అనుకుంటున్నాను నేను, ప్రస్తుతం అనుకుంటున్నటువంటి విధానం. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు కారణం కావా? గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారే, ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారే అనాలి. తప్పిదాలు అనేది ఎలా చెప్తాం మనం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా ఉన్నాయని ఇవాళ మాట్లాడుకుంటున్నారు ప్రజలు. నా అభిప్రాయం అది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారే మంచి పరిపాలన అందించాడు అనేటువంటి భావనకు ప్రజలు వస్తున్నారు ఇవాళ. చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సార్, నాకు అర్థం కాలేదు. ఎంత విచిత్రంగా ఉంటాయంటే పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు 2014లో. ఏంటది? రైతుల రుణమాఫీ అంతా తీసేస్తా అన్నాడు. ఒక్క పైసా కూడా రైతులు కట్టాల్సిన అవసరం లేదన్నాడు. తర్వాత గెలిచిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఇచ్చేసాక మొత్తం నేను ఏదో వన్ టైం సెటిల్మెంట్ చేసి మొత్తం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎవరైనా మొత్తం చేస్తామని అనేసాడు. అప్పుడు అలాగే చేశాడు. ఇప్పుడు అమ్మఒడి విషయంలో కానీ, ఫ్రీ బస్సు గురించి కానీ, సిలిండర్ల విషయంలో కానీ, లేదు ఇప్పుడు ఏదో ఇది ఆడబిడ్డ నిధి P4కి ఇచ్చేయండి, ఆడబిడ్డ నిధి ఇంకా అయిపోయినాయి అంటున్నాడు. అన్నీ మోసమే కదా. ఇప్పుడు బెటర్ కంపారిజన్ ఇస్ స్టార్టెడ్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాల పరిపాలన సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈవీఎంస్లో ఏమీ పొరపాటు జరగలేదని అనుకుంటే 5 సంవత్సరాల పరిపాలన కన్నా మెరుగైన పరిపాలన కూటమిస్తుందని భ్రమించి ఉంటారు. దానికి తోడు పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇంకా మెరుగైనటువంటి ధనాన్ని వారు తీసుకొస్తారని భ్రమించి ఓట్లు వేసి ఉంటారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అంటే రాజకీయ పార్టీ విశ్లేషించుకుంటుంది కదా, ఓటమికి
ఈ కారణాలు కావచ్చని. నో 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 నేను అంటే రాజకీయ పార్టీ విశ్లేషించుకుంటే అది వేరే అంశం, కానీ మొత్తం రాజకీయ పార్టీగా కూర్చుని మాట్లాడే మాటలు వేరు, నా అభిప్రాయాలు వేరు. నేను ఇక్కడ వ్యక్తం చేసేవి, మీ ముందు వ్యక్తం చేసేవి కంప్లీట్ వ్యక్తిగతమైనటువంటి నా స్వాభిప్రాయాలే తప్ప వేరే అభిప్రాయాలు కాదు. అభ్యర్థుల ఎన్నిక, అభ్యర్థుల మార్పు, ఒక్కసారి ఒక రోగం వచ్చిన తర్వాత ఇక ఏది చేసినా మరణమే, అలాంటి పరిస్థితి వస్తుంది. నిజంగానే ప్రజలు మనని సరిగా చూసుకోలేదు, ప్రజలు మనం ఓడించాలి అనుకున్నప్పుడు మనం మార్చినా ఓడిస్తారు, మార్చకపోయినా ఓడిస్తారు. కారణం ఏంటంటే రెండు బలమైన వర్గాలు కలిశాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి కాపు సామాజిక వర్గం, మేము కాపులమే, కానీ మా పక్కన కాపులు లేరు, వెరీ లిటిల్ పర్సంటేజ్ మాత్రమే కాపులు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం, ఈ రెండు కూడా వెరీ పాపులర్, వెరీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కులాలు. ఇది కోస్టల్ ఆంధ్రాలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మినహాయిస్తే ఈ రెండు ఎప్పుడు కలవని కలిశాయి. పవన్ కళ్యాణ్ గారిని కాపులు నమ్మారు. ఎందుకు నమ్మారు? పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక టైంలో ముఖ్యమంత్రి అవుతాడని నమ్మారు. అంటే కాపులు వైసీపీకి దూరం అయ్యారా? వైసీపీకి దూరం అయ్యారు అంటాం కంటే పవన్ కళ్యాణ్కి దగ్గర అయ్యారు. దాన్ని ఎలానే తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి ఎందుకు దగ్గర అయ్యారంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి కాలేకపోయాడు. మీరు చాలా సందర్భాల్లో చూడండి, చిరంజీవి గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు నేను అన్నయ్యలాగా ఉన్నాను, చాలా స్ట్రెంగ్త్గా ఉంటానని చెప్తూ వచ్చేవాడు. మీరు గతంలో ఒకసారి చూస్తే, అంటే అన్నయ్య పార్టీ తీసుకెళ్ళి దానిలో కలిపేశాడు, నేను అట్లా పార్టీని కలిపేవాడిని కాదు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి శక్తి నాకు ఉంది, అన్నయ్య కొద్దిగా పొరపాటు పడ్డాడు అనేటువంటి భావన కలిగే విధంగా మాట్లాడేవాడు. కాబట్టి కాపులందరూ ఏం చేశారు, ఎస్ మనకు చిరంజీవి గారు మిస్ అయ్యాం, మనం ఇవాళ మళ్ళా కాపుల్లో ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయినా అవుతాడు, పవన్ కళ్యాణ్కి మనం సపోర్ట్ చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గురించి తక్కువగా మాట్లాడుతుంది, ఆయనకి మనం స్ట్రెంగ్త్ ఏంటో చూపిద్దాం అనేటువంటి భావంతో కాపులందరూ అటు వెళ్ళారు. అంటే కాపులందరూ కాదు, మెజారిటీ ఆఫ్ ది కాపు సెక్షన్ 75% ఎప్పుడు వెళ్ళినంతగా తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. సో దాంతో స్ట్రెంగ్త్ అయ్యి వాళ్ళిద్దరు కలవటం వల్ల గెలిచారు అని మేము అనుకుంటున్నాం. సరే ఇవాళ ఏంటి, ఇవాళ మీరు ఇంకోసారి కట్ చేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, ఇంకా 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఇది గ్యాసా, నిజమా, మనస్ఫూర్తిగా అంటున్నాడా నాకు తెలియదు. ఎంతప్పుడు ఆయన వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు 74 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. ఇంకా 15 సంవత్సరాలు అంటే ఎంత, 90 సంవత్సరాల వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నట్టు బహిరంగంగా చెబుతున్నాడు. దీన్ని గ్యాస్ అనాలా, కోరిక అనాలా, వాస్తవం అనాలా, ఆయన చెప్పాలి, మనం చెప్తే బాగోదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? చిరంజీవి అయినా, ఇద్దరు గురించి మాట్లాడతారు. చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ కాపులు కోరుకోవచ్చు కదా, మా సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయితే బాగుండని, వీళ్ళిద్దరికి అయ్యే అవకాశం ఉందా? తప్పేముంది, కాపులు మా సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కమ్మ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్ళందరికన్నా చాలా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కమ్యూనిటీ కదా. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఈ కాపులు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పే ఉంది. అయితే నాదేంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, కాపులందరం కోరుకుంటున్నాం, ఎవరు కావాలని కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్కి ఉండాలిగా. పవన్ కళ్యాణ్ గారు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే కోరిక ఆయనకు ఉండాలి కదా, ఆయనకి లేదే. 15 సంవత్సరాల పాటు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నానని చెబుతున్నాడు కదా. ఏంటి దీని ఉద్దేశం ఏంటి, దాన్ని కాపులు ఆలోచించుకోవాలి. నేను చెప్తే ఏదో రెచ్చగొట్టినట్టుగా ఉండొచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారిని తక్కువగా మాట్లాడినట్టు ఉండొచ్చు తప్ప, కాపులు ఈ విషయం మీద ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓ కాపు సోదరులారా, కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటంలో మీది 100కి 100 పాళ్ళు ధర్మమైన, న్యాయమైన కోరిక. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ కోరిక లేనప్పుడు మీ కోరిక ఎలా నెరవేరుతుందో ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకోండి నా కోరిక. అంబటరాంబాబు లాంటి కాపు నేతలు అంతా రెడ్డిలకు సంబంధించిన పెట్టి చాకరీ చేస్తున్నారు, చాకరీ చేస్తున్నారు అంటారు. నిజమే. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డిని రెడ్డిగా చూడను, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రెడ్డిగా చూడను. ఇద్దరు కూడా నాయకులుగా నేను చూస్తాను. చాలామంది, నేను మీరన్నదే కాదు, చాలామంది చాలా రకరకాలుగా కామెంట్స్ పెడతారు. అదే రెడ్డిలకి కూలి చేసేవాడు మా అంబటి రాంబాబు అని మా వాళ్ళే పెడుతుంటారు. నేను చాలా సందర్భాలు అడిగా, మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వెట్టి చాకరీ చేస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కదా, నేను కాకూడదు రేపు ఉప ముఖ్యమంత్రి,
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చుగా, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టుగా. ఉప ముఖ్యమంత్రి ఏంటి, అది ఉప ముఖ్యమంత్రికి ఏం పవర్స్ ఉంటాయి, ఏం వ్యవహారం జరుగుతుందో ఇప్పుడు చూడండి. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, రేపు ముఖ్యమంత్రి అవుతాడు. ఉప ముఖ్యమంత్రి దాకైతే వచ్చాడు కదా. ఉప ముఖ్యమంత్రి దాకా వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారు అనుకోవడానికి ఎక్కడుంది, రూల్ ఎక్కడ లేదు కదా. ఆ కోరిక అసలు ఆయనకు ఉండాలి కదా అంట. నేను అనేది ఆయనకి లేదని చెబుతున్నాడు కదా ఆయన సాక్షాత్తు. ఏం చెప్తున్నాడు, ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకా 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని అనుకుంటున్నాడు. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు నరసింహారావు గారు ఒకటి ఆలోచించండి, మీరు ఆలోచించండి, చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఆలోచించండి, చూసే ప్రతి వాళ్ళు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా అయ్యే అవకాశం ఎవరికి ఉంది? నాకు తెలిసి 4గురికి ఉంది. ఒకరు చంద్రబాబు నాయుడు గారు, అంటే నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పటికే ఉన్నాడు అనుకోండి. 2 జగన్మోహన్ రెడ్డి గారు, 3 పవన్ కళ్యాణ్ గారు, ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు నారా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, పార్టీ కానీ, బంధువులు కానీ, కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారా? కోరుకోవట్లేదుగా. లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాం. లోకేష్ ముఖ్యమంత్రిగా కావాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే పవన్ కళ్యాణ్ గారి సహాయం కావాలి. పవన్ కళ్యాణ్ గారి సహాయం తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు. కాదని చెప్పమనండి, ఇంకా ఎక్కడ స్కోప్ ఉంది? ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? అంటే ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత అవుతాడేమో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇలాంటి సినారియోలో అసలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడును, లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయటానికి పనికొచ్చేటటువంటి ఒక రాజకీయ నాయకుడే తప్ప ఆయన ముఖ్యమంత్రిగా నెక్స్ట్ ఎన్నికల్లో అయ్యేటటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని గమనించిన తర్వాత ఇంక ఏం చేయాలని నిర్ణయించుకోవాలి ప్రజలు, కాపులు, జన సైనికులు నిర్ణయించుకోవాలి. మళ్ళీ రెండవసారి కూడా మేము చంద్రబాబుని చేస్తామంటే పర్లా, లోకేష్ని మేము చేస్తామంటే చేసుకోండి, మనం చేసేది ఏముంది? టైం విల్ డిసైడ్, పబ్లిక్ విల్ డిసైడ్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ఒకసారి మోసపోయారని కూడా మనవి చేస్తున్నాను. ఈ కూటమి యొక్క హామీలు నెరవేర్చకపోవటం వల్ల మోసగాడుగా నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలారు. నెంబర్ 2 మోసగాడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మిగిలారు. నా అభిప్రాయం, ఆయన షేర్ ఉందా లేదా అనేది కాదు, ఆయనకేమీ నిర్ణయాలతో ఏమి సంబంధం లేదు. నాకు తెలుసు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేసినా అది పవన్ కళ్యాణ్ గారికి షేర్ లేనటువంటి పద్ధతిలోనే జరుగుతుంది. తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాల్లో భాగస్వాముడు కావడం లేదు. ఇది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఏ నిర్ణయం తీసుకున్నా ఇవాళ నా 53,000 ఎకరాలు ఒకవైపున ప్రభుత్వంది పూలింగు కలిపిని మళ్ళా 43,000 ఎకరాలు తీసుకోవాలనుకున్నా కూడా అది వారిద్దరు నిర్ణయమే కానీ పవన్ కళ్యాణ్ నిర్ణయం కాదు. ఇవాళ P4 పెట్టి ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టే నిర్ణయం కూడా పవన్ కళ్యాణ్ గారు దానిలో షేర్ లేదు, కానీ హామీలో మాత్రం షేర్ ఉంది. హామీల్లో షేర్ లేనిదల్లా ఒక భారతీయ జనతా పార్టీగా మాకు ఈ సంబంధం లేదు, ఇవన్నీ అయ్యేగా చచ్చేగా తీసేయమని మొట్టమొదటి చెప్పేశారు వాడు మహానుభావులు. ఎందుకంటే అనుభోగులు కదా వాళ్ళు చెప్పేశారు. వీళ్ళిద్దరు కలిసి మేము చేసే బాధ్యత మాది అన్నారు. గ్లాసుకు ఓటేయండి, తిరుపతి, కాకాని కాదు కాణిపాకం అన్ని చోట్లకి ఫ్రీగా మహిళలు వెళ్ళొచ్చు అని చెప్పి గ్లాసు గుర్తు కొట్టేయమని ప్రకటన ఇచ్చినటువంటి సందర్భం. సో ఇచ్చిన ఏ హామీని పరిపూర్ణంగా అమలు చేయలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు? ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అని మనం అనుకున్నాం. ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ కూటమి మొత్తం కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ గారు భుజాన పెట్టుకున్నా, ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చెరుకు భుజాన పెట్టుకున్నా కూడా ఈసారి ప్రజలు కూటమిని తిరస్కరిస్తారు. దానికి కారణం వారిచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సడన్గా ఈ మధ్య ఎక్కువ సినిమాలపైన ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపించింది. తను ఒక సినిమా రిలీజ్ కొరకు కూడా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఎప్పుడు మీడియా సమావేశాలు కానీ సినిమా ప్రమోషన్స్కి రాలేదు. హరిహర వీళ్ళమల్లు సినిమాకి సంబంధించి వచ్చారు, ఇంకొక షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. అంటే ప్రభుత్వంలో ఉంటూ ఇట్లా షూటింగ్లు ఇవంటే ఎట్లా చూడాల్సి వస్తుంది దీన్ని? దాన్ని పెద్ద నేను సీరియస్గా భావించడం లేదు, చేయాలి కూడా. ఎందుకంటే ఇది డ్యూ. ఆయన
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 3 సినిమాలు రివ్యూ అయినాయి. ఒకటి హరిహర వీరమల్లు, ఓజీ, ఇంకో సినిమా కూడా ఏదో ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 డ్యూ కొంత చేసి వదిలేశాడు. ఆ నిర్మాతలు ఏమైపోవాలి? అసలు ఇప్పుడు దాకా లేట్ చేయటం పవన్ కళ్యాణ్ గారు చేసిన చిన్న పొరపాటు అని నన్ను అనుకుంటున్నా. ఫస్ట్ ఫేజ్లోనే చేసేయాలి. సంవత్సరం 4 మాసాల దాకా, సంవత్సరం 2 మాసాల దాకా ఆగకూడదు. ఈ 3 చేసేసి నువ్వు ఫ్రీ అయిపో, తప్పులేదు. రాజకీయం మీద పూర్తిగా నిమగ్నం అవ్వు. అవి చేసుకుని తీరవలసిందే, చేయాల్సిందే. సరే, ముఖ్యమంత్రిగా ఉండి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ బాధ్యతలన్నీ పక్కన పెట్టి సినిమా షూటింగ్లో నిమగ్నం అయిపోయి ఉండటం అనేది ఆయన నైతికతకు సంబంధించిన అంశం తప్ప నేను దాని గురించి ఏం కామెంట్ చేయకూడదు కూడా. నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆయన 2 ఫుల్ఫిల్ చేసి ఇమీడియట్గా చేసి రాజకీయాల్లో చురుగ్గా ఉండి మనం తప్పలేదు. కానీ సినిమాల్లో నటించుకోకుండా పక్కన ఉండటం అనేది తప్పు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ 2 సినిమాలు తర్వాత నటిస్తాడు లేదు, దట్ ఈస్ కమిట్ అయినటువంటి సినిమాల గురించి చేయాల్సింది. అయితే ఆయన మిస్యూజ్ చేస్తున్నారు పవర్ని. దట్ ఈజ్ ఐఎమ్ అబ్జెక్టింగ్. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచడం ఏంటి అంటే, నీ హరిహర వీరమల్లుకు నువ్వు ఎంతైనా పెంచుకుంటావా? నేను సినిమా తీస్తే పెంచవుగా. అది నీ మిస్యూజ్ ఆఫ్ పవర్ కాదా? అందరినీ సమానంగా చూస్తావా? ప్రతి సినిమాకి ఇలాగే పెంచుతావా? నేను ఒకటే సూటిగా ప్రశ్నించాను కూడా. నేను పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉప ముఖ్యమంత్రి, మీరేం చెప్పారు? సినిమా రేట్లు పెంచాలంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా రావాల్సిన వ్యక్తిగతంగా రావడానికి వీలుదని మీరే అన్నారు కదా. మీరు అన్నవాళ్ళు మరి ఎందుకు పెంచారు? ఇప్పుడు ఎందుకు అబ్నార్మల్గా పెంచుకున్నారు? 2వ తారీఖు వరకు ధరలు పెంచుకునేటువంటి అవకాశం ఇచ్చారు. అయినా సినిమా రాలేదు డబ్బులు, అది వేరే విషయం. అయితే ఏఎం రత్నం అనే ఆయనకి సహాయం చేయాలి, ఆయన ఇరుక్కున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, సంవత్సరం పాటు ఆగిపోయింది కాబట్టి ఎక్స్ట్రా పవర్ ఉపయోగించుకున్నాడు, ఆయనకి ప్రమోట్ చేసుకున్నాడు. దాన్ని వ్యక్తిగతమైన నువ్వు ప్రమోట్ చేసుకో, తప్పులేదు. యాజ్ ఏ హీరోగా మీరు ప్రమోట్ చేయండి, యాక్ట్ చేయండి. యు ఆర్ యూజింగ్ పొలిటికల్ ఫోర్స్, గవర్నమెంట్ని మీరు ఇక్కడ మిస్యూజ్ చేసుకున్నారు. మీరు మాట్లాడినటువంటి తీరుకి దీనికి భిన్నంగా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పిదం. ఇవాళ కాకపోయినా రేపైనా అది తప్పిదంగానే మిగులుతుంది. రేపు ఓజీకి రేట్లు పెంచినా అంతే పరిస్థితి, ఉస్తాద్ భగత్ సింగ్ పెంచినా అదే పరిస్థితి. అంటే మీరు వాళ్ళకి సరైన సమయంలో మీరు ప్రోడక్ట్ ఇవ్వలేక పవర్ని ఉపయోగించి వాళ్ళ రేట్లు పెంచి వాళ్ళకి డబ్బులు చేయాలని అనుకోవటం కరెక్టేనా? ఒకసారి ఆలోచించుకోమనేది నా విజ్ఞప్తి. హరిహర వీరమల్లిపై మీరు ఒక ట్వీట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ దానిపైన ఏం మాట్లాడాను నేను. హరిహర వీరమల్లు అనేది విజయం సాధించాలని నేను కోరుకుంటాను కూడా. రేపు కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు విజయం సాధించాలని కోరుకున్నాం. హరిహర వీరమల్లు విజయం సాధించలేదనే అభిప్రాయం నేను చెప్పాను. రాంబాబు కావాలని చెబుతున్నాడు అన్నారు. ఎందుకు కావాలని చెప్పాల్సిన అవసరం ఉంది? మాకేమో ఆయన పొలిటికల్ వైరుధ్యాలు మా మధ్యన తప్ప సినిమా వైరుధ్యాలు ఉండటానికి నేను సినిమా యాక్టర్ని కాదు, సినిమా ప్రొడ్యూసర్ని కాదు. సినిమాల్లో చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అద్భుతమైన నటనను ప్రదర్శించి వారి సినిమాలు అద్భుతంగా విజయం సాధించి వారి నిర్మాతలకు కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాం, తప్పులేదు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి అంశమే. కొద్దిగా నాటకంగా కోరుకుంటున్నానేనో లేకపోతే ఏదో నటిస్తున్నాను అనుకుంటే పొరపాటు. అట్లాంటిది కాదు నాది. అది కానే కాదు అనుకుంటారు. కాకపోతే పొలిటికల్గా ఏంటి, రోజు రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఆయన సినిమా అద్భుతంగా ఆడాలని తప్పే ఉంది. నేను కోరుకుంటాను. నాకు ఆయన నటన ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం, ఈయన ఇష్టం, వాళ్ళు సినిమాలు ఆడాలని కోరుకుంటాను. తప్పే ఉంది. దానికి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదు. సినిమా చూసా కూడా నేను మొత్తం వెళ్ళి, నేను ప్రతి పవన్ కళ్యాణ్ సినిమా చూస్తాను, ప్రతి చిరంజీవి సినిమా నేను చూస్తాను. నాకు ఆ హాబీ ఉంది. సినిమా మొత్తం కొంతమంది చాలామంది సినిమా చూడకూడదు అని చెప్పాడు అన్నారు. నో, సినిమా చూడకుండా మొట్టమొదటి చెప్పాను. తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్ళి అద్యంతం సినిమా మొత్తం చూశాను నేను. సినిమా బాగా తీయలేకపోయారు. దానికి కారణాలు ఏంటో నాకు తెలియదు. నేను ఐఎమ్ నాట్ ఏ ఫిలిం మేకర్. సినిమా ఫ్లాప్ అయిందని చెప్పాను, అనుకున్న స్థాయికి రాలేదని చెప్పాను. ఇవాళ కూడా నేను మళ్ళీ ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీనిలో ఏమీ దొంగ వ్యవహారం లేదు. ఆడుతుందా లేదా అనేది అది వేరే విషయం. అవునండి, ఇప్పుడు ఓజీ సినిమా బ్రహ్మాండంగా ఆడి మంచి పేరు వచ్చింది, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టుకోమనండి, ఎవరు కాదన్నారు? ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు బ్రహ్మాండంగా రామని రాండి. ఏంటి మాకు నష్టం? మాకేమీ నష్టం లేదు, మాకు లాభమే. సినిమా ఆడకూడదని కోరుకునేవారు ఎవరున్నారు ఇక్కడ? వాళ్ళు కూటమిలో వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ హీరోలు ఉన్నారు. ఆ హీరోల సినిమాలు బాగా ఆడాలి, పవన్ కళ్యాణ్ సినిమా బాగా ఆడకూడదు అని అభిప్రాయం వాళ్ళ మనసులో ఉందనేది నాకు తెలుసు. నేను చెబితే రెచ్చగొట్టాను అనుకుంటారు. దిస్ ఈజ్ ట్రూ ఫ్యాక్ట్ కూడా అది. సరే, అదొక సినిమా ప్రపంచం అనుకోండి, దానిలో కొద్దిగా మనకు కూడా
స్పేస్ ఉన్నప్పుడు ఇంటర్ఫియర్ అవుతాం. ప్రతి సినిమా గురించి నేను కామెంట్ చేస్తానా? ఏదో చాలా సినిమాలు వస్తాయి. నేను రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. ఎందుకంటే ఆయన మా రాజకీయ ప్రత్యర్థి సినిమాలో నటిస్తున్నాడు, తప్పే ఉంది. నన్ను సినిమాలో ఒక డూప్ యాక్షన్ పెట్టి నన్ను బ్రో సినిమాలో మాట్లాడలేరు కదా. ఇది నడుస్తుంటాయి, ఎంజాయ్ చేస్తుంటారు ప్రజలు. డోంట్ వరీ అబౌట్ దాట్. రేట్ ఆ సినిమాలో చూసినట్టుగా సంబరాలు చేయట్లేదు, సంక్రాంతి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అంటే సంక్రాంతికి సంబరాలు చేయటం అనేది సత్యనపల్లిలో నాకు అది సంక్రాంతి కోసం చేసే సంబరాలు కావు అవి. నేను గత 5-6 సంవత్సరాల నుంచి కూడా సత్యనపల్లిలో ముగ్గులు పోటీలు నిర్వహించేవాడిని. ప్రతి గ్రామంలోనూ ముగ్గులు పోటీలు. ఆ ముగ్గులు పోటీలో వచ్చిన వాళ్ళకి ప్రైజులు, ఆ తర్వాత మండలంలో వచ్చిన వారికి ప్రైజులు, ఆ తర్వాత జిల్లా కాన్స్టిట్యున్సీ మొత్తంగా పెట్టి అక్కడ ప్రైజులు. ఫస్ట్ ప్రైజ్ 2 లక్షలు ఇచ్చేవాడిని. ఆ రోజు మేము సంబరాలు చేసేవాళ్ళం. ఒక రకమైన ఆనంద తాండవం లాగా వచ్చేది. అదొక క్రమం సంక్రాంతికి సంబంధించి. గుంటూరు వచ్చేసాను, ఇంకా ఇక్కడ అలాంటి కార్యక్రమాలు ఇంతవరకు చేయలేదు. భవిష్యత్తులో చేస్తామేమో చూద్దాం. మీ డ్యాన్స్ కూడా బాగా ట్రోల్ అయింది. అవుద్ది జనరల్గా. సంక్రాంతికి సంబంధించి భోగి రోజున నేను 10 సంవత్సరం డ్యాన్స్ వేస్తూ వచ్చాను. ఈ సంవత్సరం వేయలేదు అనుకోండి. ఈ సంవత్సరం ఆ రకమైన ఆనందం లేదు, ఉత్సాహం లేదు, ఆ ముగ్గులు పోటీలు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి అది ఒక సరదా, ఒక రకమైన సరదాలు చేస్తుంటాం. తప్పే ఉంది. జీవితం అనేక సరదాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం. రాజకీయ నాయకుడు అయితే డ్యాన్స్ వేయకూడదు, రాజకీయ నాయకుడు అయితే సినిమాలో నటించకూడదు, రాజకీయ నాయకుడు అయితే ఏం మాట్లాడకూడదు అంటే ఎలా కుదరదు. ఎవడికున్న లక్షణం వాడికి ఉంటుంది. నేను కొన్ని విషయాల్లో ఎక్కడ రాజీ పడండి, అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తా. అది నా స్వభావం. ఎవడేమనుకున్నా నాకేమీ పెద్ద, నా అంతరాత్మ బాగుంది అనుకుంటే నేను వెళ్ళిపోతాను అంతే. ఎవడేమనుకున్నా నేను లెక్క చేయను. నా స్వభావం అది. కాపు రిజర్వేషన్ల గురించి ఏమంటారు? సాధ్యమేనా కాపులో? సాధ్యం కాదని చెప్పేశారు కదా. సాధ్యమని చంద్రబాబు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదని చెప్పాడు. 50% అబోవ్ రిజర్వేషన్లు కావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగాన్ని సవరించాలంటే ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఛాన్స్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఛాన్స్ ఉంది, మోడీ గారి దగ్గర ఛాన్స్ ఉంది. అది చేయాలి తప్ప ఏమీ తెలియకోకుండానే చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేర్చేస్తామని 2014 హామీ ఇచ్చాడు. ఆ తర్వాత పెద్ద ఉద్యమం చేసినా కూడా దిక్కు మొక్కు లేకోకుండా వదిలేసి జనాన్ని కొట్టి లోపల పడేసిన సందర్భాలు ఉన్నాయి. సో కాపులకు రిజర్వేషన్లు అవసరం అనే దాని మీద నాకు భిన్నాభిప్రాయం లేదు. కాపులకు రిజర్వేషన్ అవసరం అని నేను భావిస్తాను. ఎందుకంటే కాపుల్లో అట్టడుగు వర్గాలు చాలామంది ఉన్నారు, వర్కింగ్ క్లాస్ ఉన్నారు. వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలంటే, అందరితో పోటీ పడాలంటే కాపులకు కొంత రిజర్వేషన్ అవసరం అని భావించే వ్యక్తులు నేను ఒకడిని. కానీ వాళ్ళు దానికి అవకాశం లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేసి ఓట్ల కోసం ప్రయత్నం చేయడం తప్పనేది నా అభిప్రాయం. అంటే కాపులకు సంబంధించినంత వరకు రిజర్వేషన్ల అంశాన్ని బీసీలు అక్కడ బాగా వ్యతిరేకిస్తున్నారన్నమాట. వాస్తవం అది. జనరల్గా అది ఏముంది, ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు 10 మందిని కూర్చున్నాము, 10 మందిని భోజనం చేస్తున్నాము. 11వ వాడు వచ్చాడు అనుకోండి, దీనిలో భోజనం పెట్టాలి కదా, కొంత తగ్గుద్ది అనేటువంటి భావన ఉంటుంది కదా. 11 మందికి ఇష్టం ఉండదు, న్యాచురల్ అది. దాన్ని తప్పని ఎట్టా అంటాం మనం? ఇప్పుడు రిజర్వేషన్లో అనుభవిస్తున్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కాపుల్ని కూడా దానిలో చేర్చుకుంటే, కాపులు కూడా బీసీ అయితే అందరు బీసీలో కాపులు కూడా కాపులు కొద్దిగా అగ్రెసివ్గా ఉండే మనస్తత్వం కలిగిన వాళ్ళు, సంఖ్యాబలం పెంచున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళు కూడా మనతో జాయిన్ అయితే బీసీల్లో మనకు నష్టం జరిగిందని అనుకోవడంలో తప్పే ఉంది అనుకుంటారు వాళ్ళు. కానీ వడ్డించోడు అలా అనుకోకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? నన్ను గెలిపించండి, 2014లో నేను బీసీని 6 మాసాల్లో కాపుల్ని బీసీలో చేరుస్తా అని చెప్పి ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి నేనేదంటే కాపుల్ని బీసీలో చేరుస్తారు అంటే బీసీలు వద్దు అని అనడంలో కొంత అర్థం ఉంటుంది, దానికి ఒక లాజిక్ ఉంది. అలాంటి కోరుకోవడం తప్పని కూడా మనం అనలేము. మీరు మంత్రి అయినప్పటి నుంచి ఒకసారి మాట్లాడదాం. ఇరిగేషన్ శాఖ మంత్రి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు పోలవరం నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? చూడాలండి మరి. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ పోలవరం నాకేం పెద్ద పూర్తి అవగాహన లేదు. కానీ బట్ నేను అనుకోవటం 2027కి పూర్తి చేస్తామని వాళ్ళు చెబుతున్నారు. కానీ నాకున్న అవగాహన మేరకు 2027కి అది పూర్తి చేసే అవకాశం లేదని నేను భావిస్తున్నాను. మీ హయాంలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా పోలవరం నిర్మాణం? ఏ రకమైన నిర్లక్ష్యం జరగలేదు, ఏ రకమైన తప్పిదము జరగలేదు. నిర్లక్ష్యము తప్పిదము జరిగినంత కూడా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఖచ్చితంగా చెప్పగలను, గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలను, ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్పగలను. మా టైంలో మెరుగైనటువంటి పద్ధతుల్లో ముందుకు తీసుకువెళ్ళాం. కాకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు మీడియా రకరకాల ప్రచారాలు చేసి వాళ్ళు ఏదో అద్భుతాలు చేశారని, మేము చేయలేకపోయామని,
ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో కించిత్తు మాత్రం కూడా వాస్తవం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టడీ చేసి ఇంజనీర్లకి మాకు అప్పచెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేయకోకుండానే ఆయన పెత్తనం చేశాడు. ఆయన కేంద్రం ప్రాజెక్ట్ని ఇక్కడ ప్రభుత్వం తీసుకోవడం అనేది తప్పు కదా? అది 100% తప్పు. దానిలో అనుమానం ఉంది. కేంద్రం చేయవలసింది నేను రైల్వే స్టేషన్ నేను కడతానన్నారండి. లేదు మేమే కడతామని చెప్పి తీసుకున్నామంటే ఏంటి నీ ఉద్దేశం? జాతీయ ప్రాజెక్టుగా భావించి కేంద్రం అనా పైసలతో సహా మేము పెట్టుకుని మొత్తం నిర్మాణం చేసి మీకు ఇస్తాము అని చెప్పిన తర్వాత మీరు ఎందుకు తీసుకున్నారనేది కీలకమైన అంశం ఇక్కడ. ఎందుకు తీసుకున్నారు? దీనికి ఒక 55,000 కోట్ల రూపాయలు వస్తాయి, దానిలో కొంత కాజేద్దాము అనేటువంటి ఏకైక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని బ్రతిమలాడి తీసుకున్నాడు సార్. బ్రతిమలాడి తీసుకున్నాడు. తప్పిది. ఇది చాలా ద్రోహం. ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం ఇంత అంతా కాదు. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నువ్వు సక్రమంగా చేయగలిగావా? సక్రమంగా చేయలే. చేయకపోగా మమ్ములు అంటాడు. చాలా చిత్రమైన సిల్లీగా మాట్లాడతాడు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు. ఆ సిల్లీగా మాట్లాడినటువంటి వాటిని అద్భుతంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వేస్తున్నారు. నేను ఒకటి చెప్తానండి, కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రమ్ వాల్ వేశారండి. ఇది ఎవరిని అడిగినా, పామరుని అడిగినా, కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాడిని అడిగినా ఇది 100% తప్పని చెప్తారు. డయాఫ్రమ్ వాల్ అనేది భూగర్భంలో ఉండేది. ఆ భూగర్భం నుంచి తరువాత రైట్ చేయాలి కట్టని, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్. ఆ భూగర్భంలో ఉండేది వేసే ముందు కాఫర్ డ్యాముల నిర్మాణం జరగాలి. ఆ కాఫర్ డ్యాముల నిర్మాణం జరిగిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములు సైమల్టేనియస్గా బిగిన్ చేశారు. డయాఫ్రమ్ వాల్ వేసే బావర్ కంపెనీ వాడు స్పీడ్గా వేసేది వెళ్ళిపోయాడు. అడుగుదామని వెళ్ళిపోయాడు. ఆకులు వేసేవాడు ఆకులు వేసాడు, వెళ్ళిపోయాడు. వడ్డించేవాడు వడ్డించాడు, ఎత్తేసేవాడు ఎత్తేసాడు. భోంచేయలే. కాఫర్ డ్యాములు వేయలే. మ్యూజియం కాఫర్ డ్యాములు లేవు. వరద వచ్చింది. కాఫర్ డ్యాములు ఎట్టేసారు, ఇట్టేసి కొంత ఆపరి ఇక్కడ నుంచి వెళ్ళి కొట్టేసి కింద భూగర్భంలోకి వెళ్ళి ఆ డయాఫ్రమ్ వాల్ లేపేసింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కంప్లీట్ ది కాఫర్ డ్యామ్. ఫస్ట్ ఆకు వేయాలి, తర్వాత భోజనం పెట్టాలి, తర్వాత భోజనం చేయాలి, చేతులు కడుక్కోవాలి, తర్వాత ఆకులు ఎత్తేయాలి. అది కదా వరుస. దిస్ ద ప్రోటోకాల్. అది లేదు. ముందు ఆకులు వేశారు, భోజనం పెట్టారు, మనుషులు రాకముందు ఎత్తేసేవాడు ఎత్తేసాడు. మా పని అయిపోయింది, నాడు వెళ్ళిపోయాడు. ఈ విషయాల్లో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన చాలా కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి, కొంత ట్రోల్ కూడా అయ్యారు. నేను ఇది తెలుసుకోవాలి, ఇంకా చాలా విషయాలు నాకు అవగాహన లేదని మీరు చేసిన కామెంట్ కొంత అప్పట్లో బాగా ట్రోల్ అయింది. అవునండి, ఏముంది దానిలో, ఐ డోంట్ కేర్ దట్. నిజంగా నాకు పోలవరం ప్రాజెక్టు గురించి అర్థం కాలేదని చెప్పానండి. చంద్రబాబుకి అర్థమైందా చెప్పానండి. చంద్రబాబుతో డిస్కషన్కి రెడీ నేను, ఎవరితో అయినా సరే. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నాకు అర్థం కాలేదని చెప్పా. అరే ఇరిగేషన్ మంత్రికి అర్థమే కాలేదంటయా అని మొదలెట్టారు. నేనేమైనా ఇరిగేషన్ మంత్రిగా పుట్టానా? నేనేమైనా బీటెక్ చదివానా? ప్రాజెక్టులో నాకు ఏమైనా అనుభవం ఉందా? ఏం లేదు కదా. అర్థం కాలేదు, నాకే అర్థం కాలేదంటే అర్థం ఏంటి? నాకు ఇంత పరివారం ఉంది, ఇంత ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, చీఫ్ ఇంజనీర్ ఉన్నారు, వీళ్ళతో కసరత్తు చేస్తుంటేనే నాకు అర్థం కావడం లేదు అన్న. తర్వాత అర్థం చేసుకున్నా, చెప్పా. దాన్ని ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేసేది. ఏదైనా ట్రోల్ చేస్తారు. మొన్న మీకు ఇంకొక విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు గారు మీ తోకలు కత్తిరిస్తా అన్నాడు. నన్ను ఎవరో మీ పోటీ విలేకరు అడిగాడు, ఏంటి మీ తోకలు కత్తిరిస్తారని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మా తోకలు కత్తిరించిందండి, మాకు ఆల్రెడీ జనం కట్ చేశారు తోకలు. చంద్రబాబు నాయుడికి తోక ఉంది, ఆ చంద్రబాబు నాయుడు తోకను జనం కట్ చేయబోతున్నారు, జాగ్రత్త పడమన్నా. రాంబాబు గారు నిజం ఒప్పుకున్నాడు, తోకలు కట్ చేశారని అంటాడు. నిజమే కదా, అది ప్రజల మమ్మల్ని ఓడించారంటే మా తోకలు కట్ అయినట్టే కదా. అంటే నిజం ఒప్పుకోవడం కూడా ట్రోల్ చేసేస్తారా? చేసుకొని నాకేం అభ్యంతరం లేదు. అట్లాగే నాకు ప్రాజెక్ట్ అర్థం కాలేదని మొదటి 2 మాసాల్లో చెప్తే అర్థం కాలేదంట అని ట్రోల్ చేసుకుంటున్నారు. ఐ డోంట్ కేర్ ఆల్ దిస్ ట్రోల్స్. మీరు కూడా ఎలక్షన్ లోపు ఇది పూర్తి చేయడం సాధ్యం కాదని ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పారు ఈ విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వారి ఆమోదం తీసుకున్న తర్వాతే ఇది ఎన్నికలకు ముందు దీన్ని ప్రారంభించడం సాధ్యం కాదని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నిజమేను అన్న తర్వాతే ఎన్నికల లోపు మేము దీన్ని పూర్తి చేయలేమని ధైర్యంగా వాస్తవాన్ని చెప్పినటువంటి వ్యక్తిని. ఇవాళ కూడా ఛాలెంజే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేయలేరు ఇవాళ వెళుతున్నటువంటి ధోరణి ప్రకారం.
ఏదో తూతు మంత్రం చేస్తే ఏదో నీళ్లు ప్రవహించేట్టు చేస్తే అది వేరే విషయం. ఇవాళ ఆయన వెళుతున్నటువంటి ధోరణి ప్రకారం చేసే అవకాశం నాకు కనిపించడం లేదు. ఇంకా ఒక సంవత్సరం పోతే క్లారిటీ అర్థమవుద్ది, ఒక సంవత్సరం పోతే కరెక్ట్గా చెప్పగలుగుతాం. అది అసలు డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ సెకండ్ డయాఫ్రమ్ వాళ్ళు వేస్తున్నారండి. సెకండ్ డయాఫ్రమ్ వాళ్ళు వేయాల్సిన పరిస్థితికి మేము కానం అంటాడు ఆయన. కానం అయితే డబ్బాయింపు సెక్షను, 4 పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మాది ఒక గొంతు, ఆయన డబ్బా ఇస్తున్నాడు. డబ్బా ఇస్తే ఆయన పవర్ ఉంది, నమ్ముతున్నారు. నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి. ఖచ్చితంగా చెప్తున్నాను సార్ నరసింహారావు గారు, పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పిదము చేయకపోగా ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళారు. ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి కాకుండా శని పట్టుకున్నది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాత్రమే. ఆయనే దీనికి ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు. దీని మీద ఇప్పుడే కాదు చచ్చేంత వరకు ఈ మాట మీద నిలబడతాను. ఎవరితో అయినా సిద్ధం నేను డిబేట్కి అని కూడా ఈ సందర్భంగా ఆరోగ్యకరమైనటువంటి డిబేట్కి ఎవరితో అయినా సిద్ధం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పచ్చు. రాంబాబు గారు, సుదీర్ఘమైన రాజకీయాల్లో మీరు 80స్లో రాజకీయం చూశారు, 90స్లో చూశారు, ఇప్పుడు రాజకీయం చూస్తున్నారు. అయితే ఎక్కడో చోట్ల వ్యక్తిగత విమర్శలు, ఒక పార్టీని పూర్తిగా దెబ్బతీయాలని ఇంకో పార్టీ, 2 పార్టీలు కూడా ఏ పార్టీని తప్ప ఎందుకు ఇట్లా జరుగుతుంది? మారిపోయినాయి అన్నీ, డైనమిక్స్ అన్నీ మారిపోయినాయి. రీజనల్ ఫోర్స్ వచ్చేసినాయి. జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీ కాంగ్రెస్ అంతరించిపోయింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. సో డిఫరెంట్గా ఉన్నమాట వాస్తవం. దీన్ని కాణాలు ఎవరని ఏం చెప్తాం? 2 చేతులు కలిసినాయంటే ఎవరికి కాణాలు ఏం చెప్తాం? అట్లా కాణాలు నేను విశ్లేషించలేను. కానీ నేను 80-90 మధ్యకాలంలో చూసిన రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇది వ్యక్తిగత కక్షల దశకు వెళ్ళిపోతున్నాయి. ఈ వ్యక్తిగత కక్షల దశకు వెళ్ళడానికి ఆద్యం పోసింది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తారా లేదా, దట్ ఈస్ లెఫ్ట్ టు ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసిషన్. ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడేమో అనే ఉద్దేశంతో, ఎందుకంటే అయిపోతాడంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ అటువైపు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయే అవకాశం ఉన్నదని భావించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, ఫాల్స్ కేసులు పెట్టి లోపలేసే కార్యక్రమం చేస్తే చంద్రబాబు వాళ్ళతో చేతులు గలిపాడు. ఈయన ఎందుకు గలిపాడు? రాజశేఖర రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నాం, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఈ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ భుజం మీద పెట్టి కాల్చేస్తే జగన్మోహన్ రెడ్డి అయిపోతే మొత్తం నేను మా అబ్బాయి రాజ్యం ఏలుకోవచ్చు అనే ఉద్దేశంతో సోనియా గాంధీతో మిలాఖత్ అయిపోయి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టించే కార్యక్రమం చేశారు. ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి దారుణంగా మరణిస్తే ఆయన కుమారుని 16 మాసాలు జైల్లో పెడతారండి. జైల్లో పెట్టి నువ్వు అవినీతిపరుడు అని చెప్తారండి. రాజశేఖర రెడ్డి గారు కూడా అవినీతిపరుడు అని చెప్పే ప్రయత్నం చేశారు కదండి. అందుకు కదండి నాశనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే కాంగ్రెస్ పార్టీ బతికుండేది, నిజం చెప్తున్నాను నేను. ఆ తర్వాత మీరు చీల్చేసి, రాష్ట్రాన్ని చీల్చేసి కాంగ్రెస్ పార్టీని మా ఏరియాలో బతికించుకుందాం అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత బతికింది ఇక్కడ. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. నేనేదేంటంటే కక్ష రాజకీయాలకు మొదటి మెట్టు, మొదటి అడుగు వేసింది సోనియా గాంధీ అండ్ చంద్రబాబు నాయుడు కలిసి మొదటి అడుగు వేసి తండ్రి లేని కుమారుణ్ణి తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టారు. అక్కడ ప్రారంభమైన కక్ష. ఎవరు తప్పు చెబుతాం? ఇంకా మొదటి తప్పు మీరు చేశారు, తర్వాత జరిగిపోతున్నాయి అట్ట వరుసన. ఏం చేస్తాం? ఈ వ్యక్తిగత దూషణ ఎట్లా చేస్తారు? ఫ్యామిలీని కానీ, ఒక కుటుంబానికి సంబంధించి ఆడపిల్లల గురించి, వాటి గురించి కామెంట్స్. సరే, ఇక రకరకాల వ్యవహారాలు. ఇప్పుడు నేను వాటి కొద్దిగా సాధ్యమైనంతకు దూరంగానే ఉంటాను. నేను నన్ను అంటే తప్ప నేను నన్ను గోకాడు అనుకోండి, నేను ఎంత దూరం అయినా అంటాను. అనవసరంగా నాకు విచక్షణ జ్ఞానం కొద్ది గొప్ప ఉందని భావిస్తారు. తప్పో రేటో నాకు తెలియదు. మీ ఓటి వాళ్ళు చెప్పాలి, చూస్తున్నటువంటి ప్రజలు చెప్పాలి. కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతాను. కానీ ఒక్కొక్కసారి అనివార్యమైనప్పుడు నోరు పెద్ద చేస్తాను. నేను కూడా భూషణకు వెళ్తాను. ఇప్పుడు నన్ను గోకినప్పుడు, నన్ను అన్నప్పుడు నేను మాట్లాడతాను. నన్ను అనకపోతే నేను ఒక పద్ధతి ప్రకారమే విమర్శ చేస్తాను. ఘాటు విమర్శలు కూడా చేస్తాను. దానిలో ఏ సందేహం లేదు. ఖచ్చితంగా చేస్తాను విమర్శలు చేయకుండా ఉండటం అనేది రాజకీయంగా లక్షణం కాదు. కామ్గా ఉండటం నా లక్షణం కాదు. కామ్గా ఉండే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ. మీకు నమ్మండి, కామ్గా మౌనంగా ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువ మాట్లాడితే సక్సెస్ రేట్ తగ్గిద్ది. పాలిటిక్స్ ఇప్పుడు రోషి గారు ఎక్కడ గెలిచేవాడు కాదు, ఒకసారి గెలిచాడు. ఇది నోరు పెద్దది. నాది కూడా నోరు పెద్దది. అందుకని సక్సెస్ రేటు, గెలుపులు ఓటముల్లో నాకు ఓటములు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నడుస్తుంది. క్రిటిసైజ్ చేసేటప్పుడు ఏమనుకుంటారంటే మనకి
నేను శత్రువు అనుకుంటాను. నేను పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేశాను అనుకోండి, నేను పవన్ కళ్యాణ్ గారికి శత్రువుని కాదు. చంద్రబాబు నాయుడు గారు నేను క్రిటిసైజ్ చేశాను అనుకోండి, చంద్రబాబు నాయుడికి నేనేం శత్రువుని కాదు. లేదు లోకేష్ గారు నేను క్రిటిసైజ్ చేశాను అనుకోండి, ఆయన నేను శత్రువుని కాదు. రాజకీయ ప్రత్యర్థులు అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి ఉన్నటువంటి నాయకుడిని. కాబట్టి వాళ్ళు వచ్చిన నాయకులు ఏంటంటే వ్యక్తిగత కక్షల జోలికి వెళ్ళిపోతున్నారు. నేను అలా వెళ్ళేటటువంటి స్వభావం అది కాదు. దానికి నేను వ్యతిరేకం కూడా. రెడ్ బుక్లో మీ పేరు కూడా ఉందంట. ఉన్నాయండి, ఏముందండి. ఐ డోంట్ కేర్ దట్. ఐ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నోరు గలవాడిని, మాట్లాడేవాడిని, వాళ్ళు నన్ను లోపలికి తలుచుకుంటే 5 నిమిషాల పని వేసుకున్నా నేను భయపడేదానికి సిద్ధంగా లేను. నేను అన్నిటికీ కూడా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మొదటి రోజున నిర్ణయించుకున్నాను, నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టినా దాన్ని తట్టుకుని నిలబడగలగాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తిని, దీనికి భయపడేటటువంటి వ్యక్తిని కానే కాదు. అంటే చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. పదే పదే నా దగ్గర ఎల్లో బుక్ అని ఒక ఆయన అంటాడు, నా దగ్గర గ్రీన్ బుక్ అంటాడు, ఏపీలో రెడ్ బుక్ అంటాడు. ఏంటి సంస్కృతి ఏంటి, ఈ బుక్లు ఏంటి, ఇది కథ ఏంటి? ఇవన్నీ కక్ష సాధింపు చర్యలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇవి నడుస్తూ ఉన్నాయి. దాని గురించి ఇంకా మనం ఏం కామెంట్ చేస్తాం? ఇక్కడైనా అక్కడైనా నేను ఇందాక చెప్పాను కదా, కక్ష సాధింపులకు ఆద్యం పోసింది కాంగ్రెస్, తెలుగుదేశం. అవి కొనసాగుతున్నాయి. వీటికి ఎక్కడ బ్రేక్ అయిద్దో చూద్దాం. బ్రేక్ అవటం కోసం మనం అందరం కూడా కోరుకుందాం. ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం ఇది బ్రేక్ చేయాలి. కక్ష సాధింపుల కన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ప్రధానంగా ఉండాలనేటువంటి ఒక మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నా వంతు ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. బాబా, చివరి క్వశ్చన్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పబ్లిక్ ఓటేయాలి? ఆయనకి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకు కంపారిజన్, సింపుల్ కంపారిజన్, ఎక్కువ దూరం అవసరం. మనం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుంది, ఇది కంటిన్యూస్. కంపేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అందించాడే లేదా? మీరు అందిస్తున్నారా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. గుండె మీద చెయ్యి వేసుకు చెప్పండి. P4కి అప్పచెప్పేశాను, ఆడబిడ్డ నీది అంటాడు. అన్నీ అయిపోయినట్టే, ఇంకా మీరు కాలేదంటే మీ నాలికి మందం అంటాడు. ఏమిటి మోసం? మోసం చేసిన వాడిని ఓడించవలసిన బాధ్యత ఉందా లేదా రాష్ట్ర ప్రజానీకానికి? సిలిండర్లు 3 ఇస్తానని ఎన్ని ఇచ్చావు చెప్పు? 1 సిలిండర్ ఇచ్చావు, అయిపోయినట్టే అని అంటే ఏంటి ఈ దబాయింపు సెక్షన్ ఏంటి? ఎందుకు నిన్ను గెలిపించాలి అని నేను అడుగుతా ఉన్నా. మళ్ళా కూటమిని ఎందుకు అధికారంలోకి తీసుకురావాలి అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాడు. ఇది ఒకటి అరా నెరవేర్చలేకపోయి ఉండొచ్చు, క్షమార్హం అంటాను కూడా వాటిని. కాబట్టి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిని నువ్వు పక్కకు నెట్టేసి ఒక ప్రభుత్వాన్ని, ఒక వ్యక్తిని తీసుకొచ్చావు. ఆ వ్యక్తి పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే మళ్ళీ ఏంటి, తప్పేం లేదు. ఏం బాగుంది? ఏందండి ఈ కేసులు? నాకు అర్థం కాదు. ఎంతమందిని లోపల పెడతారండి? ఒక కేసులో లోపల పెడతారు. ఒక కేసులో లోపల పెడితే ఏమైంది? బెయిల్ వస్తుంది, మళ్ళీ ఏమంటే ఇంకో కేసు పెడతారు. ఇప్పుడు కేసు పెడతారు. ఇది 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. నిన్నే కదండి కోర్టు చివాట్లు పెట్టింది. 5 సంవత్సరాల క్రితం జరిగిన కేసుని ఇవాళ రిజిస్టర్ చేసి బెయిల్ వస్తే, బెయిల్ రిలీజ్ అవుతున్నటువంటి వ్యక్తిని జైలు దగ్గర అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి. ఏమిటండి ఈ కక్షలు, కార్పణ్యాలు? ఎక్కడికి పోతుందండి ఇది? ఎంతమంది లోపల పెడతారండి? లోపల పెడితే భయపడతారా? ధైర్యం రాదా? భయపడేవాడు భయపడి పడతాడండి. తర్వాత నిగ్గుదేలు నిలబడ్డా సైనికుడు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవడానికి నన్ను జైల్లో పెట్టినా కూడా నేను రెడీగా ఉన్నానని సిద్ధం కాడా? ఆ మాత్రం జ్ఞానం లేదేంటండి ఈ కూటమికి? ఆ మాత్రం జ్ఞానం లేదేంటి చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడా? పోలీసులు ఎందుకంటే ఉపయోగిస్తారు నాకు అర్థం కాలే. ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరు జనాన్ని సమీకరిస్తే మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటాడు. వాట్ ఈస్ దిస్? ఇస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. చిత్తూరు ఎస్పీ మణికంఠ, గౌరవనీయులైన ఎస్పీ గారు ఈ మాట మాట్లాడతాడండి. మళ్ళీ ఇంకానే ఉన్నాడు నిన్న పులివెందుల్లో, ప్రవీణ్, కోయా ప్రవీణ్ అనుకుంటా. ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ కర్నూలు. ఆయన ఏమంటాడండి, పక్క ఊరు వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాగే జరిగిద్ది అంటాడా? నువ్వు దేనికి ఉన్నావు మరి? గాడిదలు గైడ్ అనుకున్నావా? పక్క ఊరు వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తున్నారా? పక్క ఊరు వెళ్ళి రాజకీయం చేయకూడదా? పక్క దేశం వెళ్ళి చేస్తున్నావా? మేము పాకిస్తాన్ వెళ్ళి చేస్తున్నావా అండి? లేదా బంగ్లాదేశ్ వెళ్ళి చేస్తున్నావా? పక్క ఊరెళ్ళి రాజకీయం చేయడానికి వీలు లేదా? ఏమో నిషేధం పెట్టావా నువ్వు?
డిఐజీగా పక్క ఊరు వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాగే జరుగుతాయి అంట. ఆయన లేకపోతే తలకాయలు తెగిపోయాయి అంట. 307 కేసు రిజిస్టర్ చేశారు, ఒకరిని అరెస్ట్ చేయరు. ఆయన లేకపోతే తలకాయలు తెగిపోయాయి అంటే అర్థం ఏంటి? చంపడానికి వచ్చారనే కదా. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ కదా. వై హ్యావ్ నాట్ అరెస్టెడ్ దెమ్ అంటే ఎన్నికల దాకా నువ్వు అరెస్ట్ చేయి. 12వ తారీఖు దాకా వీళ్ళు స్వైర విహారం చేస్తారు పులివెందుల్లో. పులివెందులు ఎంపీసీ జడ్పీటీసీని ఓడిస్తారు. ఓడించి అది కానుగ్గా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలనేది ఈ ప్రవీణ్ యొక్క కోరిక, అంతే కదా. మీరు వ్యాపారం పత్తి వ్యాపారం చేస్తున్నారా, మేము వ్యాపారం పత్తి వ్యాపారం చేస్తున్నామా? దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు పోలీసులు, దట్టు అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ దిగజారిపోతే సమాజంలో అరాచకం వస్తుంది. జాగ్రత్త. ఇవాళ ఒకడు ఉంటాడు, రేపు చచ్చిపోతాడు ఇంకొకటి. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడే చనిపోయాడు హఠాత్తుగా. ఎవడైనా ఇప్పుడైనా చనిపోతాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ పోలీసు వ్యవస్థే మీరు కొమ్ము కాసేస్తున్నారే. పక్క ఊరికెళ్ళి మీరు ప్రచారం చేస్తే పత్తి వ్యాపారం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తే రౌడీ షీట్ పెడతామంటారు. మీరే ఐపీఎస్ ఎక్కడ పోతుంది ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. దట్ ఐపీఎస్ ఆఫీసర్, ఇండియన్ పోలీస్ సర్వీస్, మీరు తప్పనిసరిగా మరొకసారి ఆలోచించుకోండి. సమాజంలో మీరు చీడ పురుగులుగా తయారవుతున్నారు. ప్రమాదం సమాజానికి. సమాజాన్ని కాపాడవలసిన మీరు సమాజాన్ని భక్షించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తప్పు. చరిత్ర మిమ్మల్ని క్షమించదనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక కూడా చేస్తున్నాను. రాంబాబు గారు, మరొక అంశం బాగా ఇప్పుడు తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ ఈ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న సిస్టమ్ని, ఈవీఎంల పైన కానీ, నకిలీ ఓటర్లు కానీ, ఇంకా వేరే ఒకటి, ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా ఏదో తన అభిప్రాయం ఏమైనా చెప్తుందా? ఈ అంశాన్ని ప్రస్తావిస్తుందా? లేదు, మేము ఆ వీవీప్యాడ్లో వాటినన్నీ కూడా స్లిప్స్ లెక్కేయమని చెప్పాము. మేము కోర్టు కూడా వెళ్ళాము. కోర్టు కూడా అంగీకరించలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా అంగీకరించలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి విలువ పెరుగుతుంది. దాంతోపాటు డౌట్స్ వస్తున్నాయి. మొట్టమొదట ఈవీఎంల్లో ఏదో మోసం జరిగిందనేటువంటి మాట వచ్చిన మాట నిజం. ఎందుకు జరుగుతాయి భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో జరగదనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. ఇవాళ రాను ఏం జరుగుతుందంటే, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని వింటున్నప్పుడు మీకు పరకాల ప్రభాకర్ గారు కూడా కొన్ని సమావేశాలు నిర్వహించి చెప్పారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఓట్లు, ఇంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాయని. వీటన్నిటికీ సరైనటువంటి సమాధానం ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి రాకపోవటం వల్ల రోజు రోజుకి డౌట్స్ పెరుగుతున్నాయి. ఏదో మ్యానిపులేషన్ జరిగింది, ఏదో ఈవీఎంల్లో పొరపాటు జరగబట్టి ఇంతంత మెజార్టీలతో కూటమి ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ గెలిచిందేమో అనేటువంటి భావన బలపడుతుంది. అంటే సమాజంలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం తగ్గుతుంది. అంటే అధికారంలో ఉన్న పార్టీ, గెలిచిన పార్టీ దీనికి సమాధానం చెప్పుకోకపోతే ప్రమాదం ఏర్పడుతుంది ప్రజాస్వామ్యానికి. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఏపీలో మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో కొంత మార్పు వస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏది అమలు చేయట్లేదు కనుకనే ఖచ్చితంగా వాళ్ళంతా వైఎస్ జగన్ వైపు చూస్తున్నారంటున్నారు అంబటి రాంబాబు.